సో హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనతో జిహెచ్ఎంసీలో పనిచేసే ఏడబ్ల్యూ శ్రీకాంత్ నా బీటెక్ క్లాస్మేట్. సో మనతో పాటు ఉన్నాడు తన వర్క్ ప్రొఫైల్ షేర్ చేసుకోవడానికి. ఓకే, సో హాయ్ శ్రీకాంత్. హాయ్ సతీష్. హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. సారీ, గుడ్ ఆఫ్టర్నూన్ అనుకుంటా. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. సరే, వాళ్ళు రిలీజ్ అయ్యే టైంకి నైట్ కూడా ఉండొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. చెప్పు, ఫస్ట్ నీ మామూలు పాత ఇంటర్వ్యూలు చూసినావా? గోపితో చేసి చూడలేదా? సరే, సో ఫస్ట్ నీ బీటెక్ దగ్గర నుంచి వద్దాం. ఎలాగో నాకు తెలుసు. సో బీటెక్ ఎక్కడ చేసినావు? నేను చెప్తాను, నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాను. చెప్పేసి. సరే, నా స్కూలింగ్ అంతా జెడ్పిహెచ్ఎస్లో అయింది. ఫస్ట్ టు 10th తెలుగు మీడియము జెడ్పిహెచ్ఎస్లో వచ్చిన. దాని తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి స్పాన్సర్డే ఇంటర్మీడియట్. సో మా ఫ్యాకల్టీస్ ఫీజ్ చేసి జాయిన్ చేయడం అలా జరిగిందనమాట. ఫస్ట్ ఫినాన్షియల్గా చాలా వీకే మేమంతా, అందుకని జెడ్పిహెచ్ఎస్లో చదువుకున్నాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ మా టీచర్స్ వాళ్ళ ప్రోత్సాహం వల్ల చైతన్యలో జాయిన్ చేయించారు వాళ్ళే, డే స్కాలర్గా. ఇనీషియల్గా ఒక 3-4 months నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు టు ఇంగ్లీష్ వెళ్ళేసరికి క్లాసెస్ ఫస్ట్ టు 10th తెలుగు మీడియం, ఇంటర్కి వచ్చేసరికి సడన్గా ఇంగ్లీష్ మీడియం, అసలు ఏం అర్థమయ్యేది కాదు. నాతో పాటు జాయిన్ అయిన ఒక 3 వెళ్ళిపోయారు. వాళ్ళని చూసి ఇంకా భయపడినా, అందరు వెళ్ళిపోతున్నారు ఏంటని. కాకపోతే నాకు ఒక పర్సన్ ఒక కామెంట్ చేసిండు, నా కూతురే తట్టుకోలేకపోతుంది, ఈయన ఏడ చదువుతాడని ఒక కామెంట్ చేసిండు. ఆ కామెంట్ నేను భరించలేకపోయినా, దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాను నేను. సరే, ఇట్లా చేసింది కదా, నాకు ప్రూవ్ చేయాలి, నేనేందో నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మొండి అక్కడ ఇలాగే కూర్చున్నా, చదివిన. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత బీటెక్ యాజ్ యూజువల్, నీకు తెలిసిందే ఇక. ఇప్పుడు బీటెక్ చదివేటప్పుడు మామూలుగా నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, మామూలుగా హైయర్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండిందా, లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉండిందా, లేకపోతే ముందు నుంచే గవర్నమెంట్ జాబే గోల్గా ఉండింది బీటెక్ చదివేటప్పుడు? యాక్చువల్ నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలనే థాట్ వచ్చింది 5th క్లాస్లో క్రియేట్ అయింది నాకు. అవునా? ఓకే. 5th క్లాస్లో అప్పుడప్పుడే మన క్యాస్ట్ సర్టిఫికేట్ అవి వాటి కోసం వెళ్ళడము అప్పుడప్పుడు జరుగుతుంది కదా. ఇవి గురుకులాసు నవోదయ రాద్దామని ఫీలింగ్లో వచ్చి 5th క్లాస్లోనే నేను క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్ళాను. ఫస్ట్ ఇన్సిడెంట్ అక్కడ ఒక ఎంఆర్ఓ గారి కోసము నేను ఈవినింగ్ దాకా వెయిట్ చేయడం జరిగింది ఆ రోజు. అరే, ఈయన సైన్ కోసం ఒక సర్టిఫికేట్ కోసం నేను ఇంతగానో వెయిట్ చేస్తున్నాను, అసలు ఏంటిది ఇది అని అప్పుడే ఫస్ట్ థాట్ కలిగింది నాకు. అప్పుడు థాట్ కలిగి, అరే మనం కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, దట్ షుడ్ బి గ్రీన్ పెన్, సైన్ అట్లా మినిమం 6 level జాబే కొట్టాలి, చిన్న కాకుండా అని చెప్పేసి అప్పుడే థాట్ క్రియేట్ అయింది నాకు. అప్పుడు థాట్ అయింది. బీటెక్ నుంచి యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్ కోసమే ప్రిపేర్ అవుతున్నాను. కాకపోతే అప్పుడు తెలంగాణ మూమెంట్స్ అవి ఉండడం వల్ల అప్పటికి నోటిఫికేషన్ ఏం లేదు. జస్ట్ ఎంటెక్ చేసిన, ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ చేసిన, ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ స్ట్రక్చర్ చేసిన. దాని తర్వాత వచ్చేసి అయిపోయింది ఎంటెక్ కంప్లీట్ అవుతూనే ప్లేస్మెంట్ అయింది ఎంఎన్సీలో. ప్లేస్మెంట్ అయింది. ప్లేస్మెంట్ అయిన తర్వాత కిర్బీ బిల్డింగ్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంఎన్సీలో 2 years చేసిన. ప్యాకేజ్ పర్ మంత్ 30 ఉంది ఇనిషియల్గా. అంతే. ఎంటెక్ ఎన్ఐటి స్ట్రక్చర్స్కి పర్ మంత్ 30 ఇచ్చాడు. అంటే ఇనిషియల్గా అది ఇనిషియల్. దాని తర్వాత ఇప్పుడు 14లో. కానీ నాతో పాటు నా ఫ్రెండ్స్ ఇప్పుడు చేసిన వాళ్ళకి 4 lakhs ఉంది ప్యాకేజ్ పర్ మంతే. 4 lakhs యూఐ బేస్డ్ కంపెనీ అది. వర్కింగ్ ఎక్కడ? ఇండియాలోనే వర్కింగ్. కాకపోతే దాని తర్వాత యూఐకి పంపిస్తాడు వాడు, అక్కడ పంపిస్తాడు. యాక్చువల్లీ ఇనీషియల్గా 2 years ఇక్కడ చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత వాడు యూఐ చేసుకుంటాడు. యూఐ అక్కడ 4 lakhs వస్తుంది వాడికి. ఇక్కడ తక్కువ ఉంది కానీ అక్కడ 4 lakhs బాగానే ఉండింది. కాకపోతే వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉండేది. మార్నింగ్ 7:30 బయలుదేరితే నేను నైట్ 11:30-12 కూడా అయ్యేది. అంత ప్రెషర్ ఉండింది. అది ఆ జాబ్ చేసినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ అయితే లేదు. బీటెక్ ప్లేస్మెంట్స్ ఏం అటెండ్ కాలేదు. అప్పుడు అంతా ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్స్ వచ్చాయి కొన్ని. సో అప్పటికి గేట్ ఉంది కాబట్టి ఎంటెక్ చేద్దాము అనే ఫీలింగ్లో ఉన్నాను. జనరల్ స్టడీస్ నాకు చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ ఉంది, పేపర్ చదవడం. పేపర్ కంపల్సరీ చదువుతా రోజు, ఇప్పటికీ చదువుతా జాబ్ వచ్చిన తర్వాత కూడా.
పేపర్ చదువుతాను, ఎడిటోరియల్ పేజ్ మస్ట్ చదువుతాను నేను ఓకే. ఇప్పటికీ కూడా. ఇప్పుడు నువ్వు గేట్ ఇది థర్డ్ ఇయర్ రాసినప్పుడు ఫోర్త్, మనప్పుడు థర్డ్ ఇయర్ ఉండింది యాక్చువల్గా. అవును. నీకు ఏ ర్యాంక్ థర్డ్ ఇయర్ అప్పుడు వచ్చింది? ఫోర్త్ ఇయర్ అప్పుడు వచ్చింది. ఫోర్త్ ఇయర్ వచ్చింది. ఓకే. ఫోర్త్ ఇయర్ గేట్ ర్యాంక్తో ఎంటెక్ ఎన్ఐటి వరంగల్ స్ట్రక్చర్ వచ్చింది. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్ స్టడీ మాల్ చిన్నప్పటి నుంచి అది ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది. బేసిక్గా స్పెషల్గా జనరల్ స్టడీస్ కోసం ప్రిపేర్ అయింది ఎక్కడ లేదు. ఏం లేదు. జనరల్ స్టడీస్ నాకు అదే హ్యాబిచుయేటెడ్ ఉంది. అది ఇంకా కొంచెం అక్కడక్కడ చూసుకున్నాను, సరిపోయింది. నేను ప్రైవేట్ జాబ్ చేస్తూనే ఉన్నాను, అప్పటికి చేస్తున్నాను. నోటిఫికేషన్ కోసం చూస్తున్నాను, నోటిఫికేషన్ వచ్చింది. అప్పటికి నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. నా మైండ్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నా కానీ గవర్నమెంట్ జాబ్ చేయాలి అనే థాట్ ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. సర్లే, అప్పటికి ఏం నోటిఫికేషన్స్ లేకపోవడం వల్ల ప్రైవేట్ కంటిన్యూ అవుతా ఉన్నాను. వన్స్ నోటిఫికేషన్ రాగానే దీనికి సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. చేస్తూనే చేశాను. 2015లో అది మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ పడినాయి కదా, నీకు ఏమేమి వచ్చినాయి అప్పుడు? నాకు ఏడబ్ల్యూ వచ్చింది. ఏడబ్ల్యూ అంటే ఏది? ఏడబ్ల్యూ డిపార్ట్మెంట్ అంటారు. పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్. పబ్లిక్ హెల్త్లో వచ్చింది. అండ్ హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ వచ్చింది. హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ వచ్చింది. ట్రాన్స్కో వచ్చింది. ట్రాన్స్కో కూడా వచ్చింది. జెన్కో వచ్చింది. జెన్కో కూడా వచ్చింది. ఏఈ వచ్చింది. ఏఈ ఎక్కడ? ఏఈ మళ్ళీ అంటే ఆప్షన్ ఇచ్చాను, ఆర్ఎండ్బి వచ్చింది. ఏఈ ఎట్లా వస్తుంది నీకు? అంటే అప్పటికి ఏ ఎలిజిబిలిటీ లేదు కదా. ఎందుకు లేదు? ఉంది, తీసేశారు. జస్ట్ ఏమైందంటే ఏఈ వచ్చింది, ఒక ఆప్షన్ ఇవ్వమని చెప్పారు వేరే కనుక ఛాన్స్ చేయడానికి. అప్పుడు డిపార్ట్మెంట్ అలాట్ కాలేదు, జస్ట్ ఏఈ వచ్చింది. ఏఈ వచ్చింది. ఏడబ్ల్యూ అయిన తర్వాత ఆప్షన్ ఇవ్వమని చెప్పారు ఏఈ వచ్చిన వాళ్ళకి. సో ఆప్షన్ ఇచ్చేసాను నేను, కానీ రిక్రూట్మెంట్ అయితే అయింది. ఇప్పుడు పబ్లిక్ హెల్త్ అన్నావు కదా, ఇదేంటి మళ్ళీ? ఏడబ్ల్యూలోనే పబ్లిక్ హెల్త్ సపరేట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఏడబ్ల్యూ వేరు, పబ్లిక్ హెల్త్ వేరు, రెండు ఒకటి. ఏడబ్ల్యూలోనే జిహెచ్ఎంసీ అంటున్నావు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్. అంతే. యాక్చువల్లీ ఏమైందంటే ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్ అవుతుంది. మనం ఏడబ్ల్యూలో మళ్ళీ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి ఉంటుంది, పబ్లిక్ హెల్త్ ఉంటుంది. సో మనం మెరిట్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పబ్లిక్ హెల్త్ అనేది అండర్ జిహెచ్ఎంసీనే కదా. పబ్లిక్ హెల్త్ రిక్రూట్ అయిన వాళ్ళు డిప్యుటేషన్గా జిహెచ్ఎంసీగా వర్క్ చేస్తారు, హెచ్ఎండిఏలో వర్క్ చేస్తారు. యాక్చువల్లీ జిహెచ్ఎంసీకి రిక్రూట్మెంట్ లేదు. హెచ్ఎండిఏకి కూడా రిక్రూట్మెంట్ లేదు. వీళ్ళు పబ్లిక్ హెల్త్ రిక్రూట్ అయిన వాళ్ళని డిప్యూట్ చేసుకుంటారు. డిప్యూట్ చేసుకుని వర్క్ చేపిస్తారు. ప్రమోషన్స్ కూడా పబ్లిక్ హెల్త్ వాళ్ళకి జిహెచ్ఎంసీలో ప్రమోషన్స్ ఇస్తారు. ప్రమోషన్స్ కూడా జిహెచ్ఎంసీలో ఏఈ కానీ, డిఈ కానీ, ఈ కానీ ఇవన్నీ పబ్లిక్ హెల్త్ ప్రమోషన్ అయిన వాళ్ళు మళ్ళీ జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తారు. ఓకే. సో ఓకే, హెచ్ఎండబ్ల్యూఎస్ వచ్చింది. టౌన్ ప్లానింగ్ వచ్చిందా? టౌన్ ప్లానింగ్ రాయలేదు అసలు. చిన్న బేసిక్ అని రాయలేదు. బేసిక్ తక్కువ అని చెప్పేసి రాయలేదు. అప్పటికి తెలిసిపోయింది కదా. ఆల్మోస్ట్ హెచ్ఎండబ్ల్యూఎస్ జిహెచ్ఎంసీ రెండు హైదరాబాద్ కదా. రెండు హైదరాబాద్. నువ్వు జిహెచ్ఎంసీ ఎందుకు తీసుకున్నావు మరి? బేసిక్ ఒకటే కదా రెండింటికి. బేసిక్ ఒకటే, కాకపోతే ఏంటంటే అప్పటికి నేను ఏడబ్ల్యూ జాయిన్ అయినా. ఎక్కడ? పబ్లిక్ హెల్త్లో. జిహెచ్ఎంసీలో జాయిన్ అయిపోయినా. పబ్లిక్ హెల్త్ నుంచి జిహెచ్ఎంసీలో జాయిన్ అయిపోయినా. వర్కింగ్ కూడా స్టార్ట్ అయింది. దాని తర్వాత కొంచెం హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ అయితే మా సూపరింటెండింగ్ ఇంజనీర్ వర్క్ చేసిరు ఆల్రెడీ 20 years వర్క్ చేసిరు హెచ్ఎండబ్ల్యూఎస్లో. అయితే అతను వెళ్ళి అడిగాను అనమాట, సార్ ఇలా ఉంది పరిస్థితి, మేనేజర్గా జాయిన్ అవ్వమంటారా లేకపోతే ఏడబ్ల్యూలో ఉండిపోమంటారా అని అడిగాను. ఇదే క్వశ్చన్ ఇంకో దగ్గర కూడా అడిగాను నేను. ట్రాన్స్కో కూడా వచ్చింది. ట్రాన్స్కోలో కూడా ట్రాన్స్కో యాక్చువల్లీ హై ప్యాకేజెస్. ట్రాన్స్కో శాలరీ చాలా ఎక్కువ. ట్రాన్స్కో శాలరీ ఎక్కువ. స్టిల్ ఏడబ్ల్యూ ఎందుకు ఉండిపోవాల్సి వచ్చిందంటే జనరల్గా ఒక ప్రిఫరెన్స్ చెప్పారు. పబ్లిక్ హెల్త్ కదా, పబ్లిక్ హెల్త్ అంటే గవర్నమెంట్ త్రూ గవర్నమెంట్ వస్తుంది రిక్రూట్మెంట్. హెచ్ఎండబ్ల్యూఎస్ అంటే సెమీ గవర్నమెంట్. ట్రాన్స్కో కూడా అలాంటిదే. ఇవి ఎప్పుడైనా ప్రైవేటైజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మా బ్రదరు ట్రాన్స్కోలో చేస్తారు యాక్చువల్లీ. నా కజిన్ బ్రదర్. అతను ట్రాన్స్కో సీతో మాట్లాడిపించారు నాతో. అయితే ఏది ఆప్ చేయమంటారు అని చెప్పేసి ఆయన ఏమన్నారంటే అది ప్రాపర్ గవర్నమెంట్, ఇది ఎప్పుడైనా ప్రైవేటైజ్ ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ ఉన్నాయి, చాలా చాలా బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి ప్రైవేటైజేషన్. డిస్కమ్స్ చేస్తున్నారు కాబట్టి ప్రైవేటైజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాపర్ గవర్నమెంట్ అదే ఉండిపో, శాలరీస్ కోసం రాకు, ఎలాగో గవర్నమెంట్ జాబ్ అనేది ఉంది కాబట్టి అక్కడే ఉండిపో, ఇది లేకపోతే ఆప్షన్ లేకపోతే ట్రై చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు రీసెంట్ వేకెన్సీస్ లిస్ట్ అవుట్ వచ్చింది. దాంట్లో జిహెచ్ఎంసీలో టీపీబీఓ అని చూసిన.
టౌన్ ప్లాన్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ కింద ఉంది కదా. అవును జిహెచ్ఎంసీ ఇప్పుడు జిహెచ్ఎంసీ రిక్రూట్ చేసుకోదన్నావు కదా, అంటే ఇంజనీర్స్ని చేసుకోదు, ఇంజనీర్స్ని చేసుకోదు, టీపీపీ1 చేసుకుంటుంది. టీపీపీ1 చేసుకుంటుంది. టౌన్ ప్లానింగ్ అనేది జిహెచ్ఎంసీ వింగ్. ఓకే, ఇంజనీర్స్ మాత్రం త్రూ పబ్లిక్ రిక్రూట్ చేసుకుని జిహెచ్ఎంసీ డిప్యూటేషన్ మీద వెళ్తారు అంతే. అచ్చా, ఓకే ఓకే సరే. ఇప్పుడు మామూలు నీ వర్క్ ప్రొఫైల్ గురించి చెప్పు. అసలు ఫస్ట్ నీ పోస్ట్ పేరేంటి? మనం వినేది ఏడబ్ల్యూ, నువ్వు జాయిన్ అయిన తర్వాత నేను అక్కడ ఏమని పిలుస్తారు? ఏఈ అనే పిలుస్తారు. ఏఈని ఏఈ అని అంటారు, ఏఈని ఏఈ అని అంటారు, ఏడబ్ల్యూని ఏఈ అని అంటారు. నా వైఫ్ని కూడా ఏఈ అంటారు యాక్చువల్లీ పబ్లిక్లో ఏంటంటే ఏఈ ఏడబ్ల్యూ సపరేట్ పోస్ట్ అనేది అవగాహన లేదు ఫస్ట్ పబ్లిక్లో. రీజన్ ఏంటంటే ఆ పే బ్యాండ్ చూపిస్తారు తప్ప వర్క్ ప్రొఫైల్లో డిఫరెన్స్ చూపించారు స్టేట్ గవర్నమెంట్లలో. అదే సెంట్రల్ గవర్నమెంట్లో చాలా డిఫరెన్స్ చూపిస్తారు, క్లియర్ కట్ ఉంటుంది డిఫరెన్స్. అది స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి అలా ఉంది. అది అందరికీ ఆ ఏడబ్ల్యూ కొట్టిన ప్రతి ఒక్కరు అదే బాధ ఉంటుంది. ప్రమోషన్లో నీకు 1:3 ఉంది కదా? ప్రమోషన్లో ఉంది 1:3. అదే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేవరికి అర్థమైపోతుంది. కానీ ఇనీషియల్గా ఏఈ ఏడబ్ల్యూ ఏఈ అనిపిస్తారు. వర్క్ ప్రొఫైల్ సేమ్ చూపిస్తారు, కాకపోతే పేలో 10,000 డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏఈ తర్వాత ఏముంటుంది మీకు? డిఈ తర్వాత ఈ తర్వాత ఎస్సీ తర్వాత ఇక చీఫ్ ఇంజనీర్ ఈఎన్సీ. మీది ఎక్కడుంది ఈఎన్సీ? మాది పబ్లిక్ హెల్త్ ఎక్కడుంది? ఇక్కడ హైదరాబాద్లో ఈఎన్సీ డిపార్ట్మెంట్ ఏంటది? ఎర్రమంజిలేనా? ఓ ఇరిగేషన్ది, వాటర్ సప్లైది మీది అన్ని ఎర్రమంజిల్. ఎంఏ అండ్ యూడి ఉంది కదా, ఎంఏ అండ్ యూడి ఆపోజిట్లో ఉండేది పబ్లిక్ హెల్త్. అవునా, చూసినట్టు. సరే, ఓకే. సో ఇప్పుడు బేసిక్గా నీ వర్క్ నేచర్ ఎట్లుంటుంది? నీకు ఎప్పుడు పని ఉంటుంది, ఎప్పుడు పని ఉండదు? ఫిక్స్డ్ టైమింగ్సా? నీ ప్రొఫైల్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అసలు? ఇవన్నీ చెప్పు. నేను యాక్చువల్లీ నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి హెడ్ ఆఫీస్ అయింది. నేను ఇంత ప్రీవియస్గా డిజైన్స్లో చేయడం వల్ల నాకు డిజైన్స్, నేను బయట ఎంఎన్సీలో డిజైనర్గా చేసిన కదా, ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని పట్టుకొని నాకు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో డిజైన్స్లో ఇచ్చారు పోస్టింగ్, డిజైన్ సెక్షన్లో. జిహెచ్ఎంసీలో చాలా వింగ్స్ ఉంటాయి, దాంట్లో డిజైన్స్ ఒక వింగ్, మెయింటెనెన్స్, ప్రాజెక్ట్స్, ఇప్పుడు కొత్తగా ఎస్ఎన్డిపి అని, ఎస్ఆర్డిపి అని కొత్త ఇప్పటికొస్తూనే ఉంటాయి జిహెచ్ఎంసీలో చాలా. అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ డిజైన్ ఎక్స్పీరియన్స్ ఉందా నీకు? ఈ డిజైన్ డిపార్ట్మెంట్ డిజైన్స్లో ఇచ్చారు. బేసిక్గా ఇట్లా మాస్టర్స్ కానీ స్ట్రక్చర్స్. డిజైన్ వర్క్లో జిహెచ్ఎంసీలో ఏ టైప్ ఆఫ్ వర్క్ అయినా సరే మనమే డిజైన్ చేస్తాం కంపల్సరీ. బ్రిడ్జెస్ కానీ, కల్వర్ట్స్ కానీ, బాక్స్ డ్రైన్స్, హౌసింగ్, కమ్యూనిటీ హాల్స్, ఇప్పుడు ఈ పార్కులు అంటే పార్కులు నార్మల్గా ఉంటుంది, కానీ ఏదైనా స్ట్రక్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమున్నా సరే మనం డిజైన్ చేస్తాం కంపల్సరీ. ఒక వింగ్ ఉంది కంపల్సరీ ఉంది. నేను డిజైన్స్లో చేసిన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇక్కడ డిజైన్స్లో పోస్ట్ చేశారు. స్టార్టింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేసిన నేను. స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టీల్ స్ట్రక్చర్, ప్యూర్ స్టీల్ స్ట్రక్చర్. ఈ కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అది నేను కాటేదాన్లో పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది, అది నేనే చేసిన రాగానే జిహెచ్ఎంసీలో రాగానే. ఈ కాటేదాన్ ఏరియా ఉంది కదా, కాటేదాన్ రాజేంద్ర నగర్, కాటేదాన్ పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది అక్కడ, నేనే చేసిన. బాగుంటుంది డిజైన్స్లో, బాగుంటుంది ఎక్స్పీరియన్స్. సో డిజైన్కి ప్యారలల్గా మళ్ళీ ఫీల్డ్లో కూడా చూద్దామని చెప్పేసి లాస్ట్ 1.5 year అయింది. 1.5 year నుంచి డిప్యూటేషన్లో మెయింటెనెన్స్లో కూడా చేస్తాను. అడిగి తీసుకున్నాను నేను. మెయింటెనెన్స్ కూడా డిజైన్స్లో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు 5 years నుంచి. ఇప్పటికీ డిజైన్స్లో కంటిన్యూ అవుతున్నాను. సైట్కి ఎక్స్ట్రా అడిషనల్ తీసుకున్నాను. అడిషనల్ డిప్యూటేషన్లో అంటే అడిషనల్ ఛార్జ్ మెయింటెనెన్స్లో తీసుకున్నాను. డిజైన్ చేసిన దానికి రియాలిటీకి ఫీల్డ్ ఎక్స్పోజర్ కావాలి, కోరిలేట్ అవ్వాలి. ఏ లెవెల్లో కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి. డిజైన్స్లో సరికి మనం ఎంబీలు రికార్డ్ చేయము, వర్క్ స్లిప్, డీవియేషన్లు ఇవన్నీ ఏమి ఉండవు డిజైన్స్లో. డిజైన్ చేసామా, కూర్చున్నామా, అయిపోయింది. సో ఫీల్డ్ లెవెల్లో కూడా నాకు నాలెడ్జ్ రావాలి, ఎలా ఉంటుంది ఎంబీ రికార్డింగ్ కానీ, డీవియేషన్ కానీ, వర్క్ స్లిప్ కానీ, మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ. ఇప్పుడు ఫీల్డ్కి వచ్చేసరికి టిపికల్స్ పెరిగిపోతాయి. కార్పొరేటర్ గారు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, కింద పబ్లిక్ ఉంటారు, హైర్ ఆఫీసర్స్, ప్రతి ఒక్కరు మన పైన ఇలా ఇచ్చేస్తారు ఫోర్స్.
ఆ ఫోర్స్ని అంతా మేనేజ్ చేసుకుంటూ మన టాక్టిక్స్ మనం ప్లే చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన పని మనం సాఫ్ట్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నీకు సండే కాంట్రాక్టర్స్తో ఉంటుంది, మళ్ళీ కాంట్రాక్టర్స్తో కూడా పెద్ద డిపార్ట్మెంట్ కదా, సండే హాలిడే ఉంటుంది. హాలిడే అంటే మెయింటెనెన్స్కి వచ్చేసరికి వర్క్ ఉన్నప్పుడు చేయాల్సిందే, అది డేతో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు. వర్క్ లేనప్పుడు హాయిగా ఉండొచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం వీ హ్యావ్ టు వర్క్. మళ్ళీ వర్క్ లేనప్పుడు హాయిగా ఉండొచ్చు, అట్లేం లేదు. కంపల్సరీ 24 hours 7 days వీక్ మొత్తం చేయమని అయితే ఎక్కడ ఉండదు. అలాంటి డిపార్ట్మెంట్ ఎక్కడ ఉండదు. డిజైన్ డిపార్ట్మెంట్లో మెయింటెనెన్స్లో ఇష్టం కదా. సో ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఒక ఇంజనీర్ ప్లేస్ అయితే ఎన్ని డిపార్ట్మెంట్లో ప్లేస్ కావచ్చు? ఆ డిపార్ట్మెంట్లు చెప్తున్నారు. డిజైన్ స్వింగ్ ఉంటుంది, డిజైన్ ఒకటి, ప్రాజెక్ట్స్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంది. దీంట్లోనే మళ్ళీ కొత్తగా మొన్న క్రియేట్ చేశారు ఎస్ఎన్డిపి అని, ఓన్లీ నాలా డెవలప్మెంట్ పర్టికులర్గా. నాలా డెవలప్మెంట్ కోసం. అలాగే మన స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఓన్లీ వీళ్ళు ఫ్లైఓవర్స్ వీటినే కడతా ఉంటారు వీళ్ళకి సపరేట్ ఇంత ఇవే ఉంటాయి. ఇవి పోస్టింగ్ వీటిలో ఎక్కడైనా అవ్వచ్చు మనం. ఎక్కడ పోస్టింగ్ అయినా సరే భయపడాల్సింది ఏం లేదు సార్. ఎక్కడైనా మున్సిపల్ ఇంజనీర్స్ ఉంటారు కదా. అవును. ఇప్పుడు మున్సిపల్ ఇంజనీర్ అయిన వాళ్ళు జిహెచ్ఎంసీకి వస్తారా? వస్తారు. జిహెచ్ఎంసీ అయిన వాళ్ళు మున్సిపల్కి వెళ్తారు. అవునా? అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ అనే గ్యారంటీ లేదు. గ్యారంటీ ఉంది అంటే మన పైన డిపెండ్స్. ఇప్పుడు సపోజ్ మన ఇంట్రెస్ట్తో మనము మున్సిపల్లో చేయాలనుకున్నాం అనుకో, చేయొచ్చు. పబ్లిక్ హెల్త్ నుంచి అవుతుంది అదంతా పోస్టింగ్. జిహెచ్ఎంసీ నుంచి కూడా చాలా మున్సిపాలిటీస్ ఉన్నాయి కదా జిహెచ్ఎంసీ కలవనివి. అవును. అసలు ఏమవుతుంది అంటే అది పబ్లిక్ హెల్త్ మన పేరెంట్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ కాదు మన పేరెంట్ డిపార్ట్మెంట్. పబ్లిక్ హెల్త్ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు త్రూ అవుట్ ది తెలంగాణ. ఇప్పుడు డైరెక్ట్ జిహెచ్ఎంసీ రిక్రూట్ చేసుకోదు. పబ్లిక్ హెల్త్ రిక్రూట్ చేసుకుని జిహెచ్ఎంసీ కా మున్సిపల్ ఇంజనీర్ లా ఇంకా వాడి ఇష్టం ఏదైనా ఎక్కడైనా చేస్తాడు. ఇనీషియల్గా పబ్లిక్ హెల్త్ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడాలి. యాక్చువల్లీ నాకు తెలియదు అప్పటికి, చాలా మంది చాలా రకాలుగా పోస్టింగ్ ఇప్పించుకున్నారు. ఏమో ఇక నా ఎక్స్పీరియన్స్ని బట్టి నా లక్ని బట్టి హెడ్ ఆఫీసే పోస్ట్ అయింది నాకు. ఇనిషియల్ డేస్లో చూసుకోవాలి. అండ్ డిపార్ట్మెంట్ చూస్ చేసుకునేటప్పుడు కూడా సమ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకి ఈ సజెషన్ లాగా ఏమవుతుందంటే ఏ డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవాలనేది తెలియదు, అవగాహన ఉండదు. ఫస్ట్ ఎగ్జామ్ రాయడం ఒక ఎత్తు అయితే డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవడము ఇంకో ఎత్తు. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇనీషియల్గా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు జాబ్ వస్తే చాలనుకుంటాం, కానీ జాబ్ వచ్చిన తర్వాత అర్థమైతే ఒక మార్క్ ఎంత ఇంపార్టెంట్ అనేది. అది ప్రమోషన్లో కానీ డిపార్ట్మెంట్ సెలెక్షన్లో కానీ వర్క్ మొత్తానికి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఆర్ఎన్బి వచ్చిన వాళ్ళకి వేరే వర్క్ ఉంటుంది, పబ్లిక్ హెల్త్ వచ్చిన వాళ్ళకి వేరే వర్క్, ఇరిగేషన్ వేరే వర్క్ అయిపోతుంది, ఆర్డబ్ల్యూఎస్ఎల్ఎస్కి వేరే వర్క్, పంచాయతీరాజ్ వేరే వర్క్. అంటే కంప్లీట్గా జాబ్ రావడం ఒక ఎత్తు అయితే డిపార్ట్మెంట్ చేంజ్ అయినాక ఇంకో ఎత్తుకి వెళ్ళిపోతారు. మొత్తం కంప్లీట్గా పిక్చర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన డిపార్ట్మెంట్లు అన్నింటిలో నాకు మంచి జాబ్ హైరార్కీ చెప్పు. ఫస్ట్ నువ్వు ఏది నీకు అవకాశం ఉంటే ఫస్ట్ నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావు? ఆర్ఎన్బినా, పబ్లిక్ హెల్త్? నేను పబ్లిక్ హెల్త్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది మంచి టౌన్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ డీలింగ్ ఉంటుంది కదా. ఉంటుంది, కానీ అంటే టాస్క్ లేనిది ఏ జాబ్ లేదు కదా. టాస్క్ లేనిది ఏ జాబ్ లేదు, లైఫే లేదు టాస్క్ లేనిది. టాస్క్ ఒక్కసారి అలవాటు అయితే మనం స్ట్రాంగ్ అయిపోతాం అనేది నా ఫీలింగ్. అండ్ మోర్ ఓవర్ ఆర్ఎన్బిలో ప్రమోషన్స్ చాలా డిలే ఉంటాయి. ప్రమోషన్స్ పరంగా చూసినా కానీ పబ్లిక్ హెల్త్ నేను యాక్చువల్లీ అదంతా కొంచెం చేసుకొని పబ్లిక్ హెల్త్కి ఆప్షన్ ఇచ్చుకున్నాను. చాలా మంది టాపర్స్ కూడా పబ్లిక్ హెల్త్ ఆప్షన్ ఇచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. గ్రోత్ కూడా చూసుకోవాలి. గ్రోత్ కూడా చూసుకోవాలి మనం. గ్రోత్ కూడా చూసుకొని ఏ డిపార్ట్మెంట్ ఇచ్చుకోవాలి, ప్రజెంట్ ఎలా ఉంది, ఏమైనా కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళని అడిగితే చెప్తారు అసలు ఎలా ఉంది పరిస్థితి వాళ్ళ దగ్గర ఏంటనేది. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నా పబ్లిక్ హెల్త్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆర్ఎన్బి కూడా ఛాన్స్ ఉండే పబ్లిక్ హెల్త్ సెకండ్ బెస్ట్ ఏమంటావు? ఇక ఆర్ఎన్బి ఇచ్చుకోవచ్చు. థర్డ్ ఇరిగేషన్. తర్వాత వాటర్ సప్లై. మా అంటే ఇట్లా నెగిటివ్ అని కాదు, ఒక నేను విన్నది చెప్తున్నాను. పూర్వజనులు ఏమైనా పాపాలు చేస్తే పంచాయతీరాజ్కి పోతారని చెప్పేసి ఒక టాక్ మా మేడం గారు చెప్పారనమాట. ఆవిడ పంచాయతీరాజ్లో చేశారు ఆల్రెడీ వర్క్. తన ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుని నేను చెప్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో
చెప్పడం అంటే అదే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కానీ నా క్లాస్మేట్స్ ఉన్నారు యాక్చువల్లీ పంచాయతీ అలా జరిగింది చెప్తున్నాను. పబ్లిక్ హెల్త్ బాగానే ఉంటుంది డిపార్ట్మెంట్. ప్రమోషన్స్ కూడా పబ్లిక్ హెల్త్లో కొంచెం బెటర్గా ఉంటాయి. ఓకే. సో నువ్వు ఆల్రెడీ 2 డిపార్ట్మెంట్స్ డిజైన్ అంటే ఇంకా ఓవరాల్ అన్ని ఏ స్ట్రక్చర్ రిలేటెడ్ కావాలన్నా మీరు డిజైన్ చేస్తారు. ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే మీరు ఏ పనులు చేస్తారు చెప్పి. ఇప్పుడు వర్షం పడుతుంది పర్టికులర్ ఈ టైంలో మీకు ఎక్కువ వర్క్స్ ఉంటాయి నాకు తెలిసి. ఇప్పుడు సీవరేజ్ కూడా మీరే చేస్తారు. సీవరేజ్ కూడా మేమే చేస్తాం. మీరే చేస్తారు అంటే కొన్ని మున్సిపాలిటీస్కి మాత్రమే సీవరేజ్ తీసుకున్నారు. మిగతా వాళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళు చేస్తారు. ఓకే. సో ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే అసలు ఎగ్జాక్ట్ నీకు ఏం వర్క్ ఉంటుంది చెప్పు. రోడ్లా లేకపోతే రోడ్లు, డ్రైనేజ్లు. రోడ్లు అంటే రిపేర్ చేయడం, లేయింగ్, రిపేరు అన్ని యూజడీలు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు కూడా లేయింగ్, రిపేర్ ఏమున్నా సరే మనం చేస్తాం. మెయింటెనెన్స్ అన్నావు కదా, మెయింటెనెన్స్ సో లేయింగ్ కూడా మనది. ఇక్కడ 2 ఉంటాయి మళ్ళీ. బిలో 2 crore వర్క్స్ అన్ని మెయింటెనెన్స్ చేస్తారు. బిలో 2 crores మెయింటెనెన్స్ లేయింగ్ కూడా. అబౌట్ 2 crores ప్రాజెక్ట్స్ అలా ఉంటుంది. అండ్ అంటే కొన్ని కేసెస్లో మెయింటెనెన్స్ కూడా వస్తాయి. ఓకే. సో మెయింటెనెన్స్ లో లేయింగ్ రోడ్ ఉంటుంది, మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి. బిలో 2 crore వర్క్స్ చేస్తాం మనం జనరల్గా. ఇప్పుడు వర్షం పడింది, ఇప్పుడు నీ పని ఏముంటుంది? వర్షం పడితే ఆ స్టాగ్నేషన్ క్లియర్ చేయడం కానీ, నువ్వు ఏం చేస్తావు అంటే మానిటర్ చేస్తూ ఉండాలి. మనకు టీమ్స్ ఉంటాయి, మనకి మాన్సూన్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళని డిప్లాయ్ చేస్తూ ఉండాలి. మనం డిప్లాయ్ చేసి మనకు కాల్ చేస్తూ ఉంటారు. ఇక పబ్లిక్ అందరికీ మన మొబైల్ నెంబర్ రీచ్ అయిపోయి ఉంటుంది. కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ. హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ నాట్ వెల్ ప్లాన్. అదైతే నేను నా ఫీలింగ్. నువ్వు ఏమన్నా అనుకో, వెల్ ప్లాన్ లేదు. అది ప్లాన్ కావాలంటే మెయిన్ ఇష్యూస్ ఏముంటాయంటే అంత ఎంక్రోచ్మెంట్. ఫస్ట్ ఆ ఎంక్రోచ్మెంట్ని క్లియర్ చేయడానికి ఒప్పుకోరు, కోర్టుకి వెళ్ళిపోవడం కానీ అలాంటివి అయితే. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ వర్షం పడ్డా ప్రాబ్లం చాలా సివియర్ అవుతుంది కదా, ఇమీడియట్గా మీరు అది క్లియర్ చేయడానికి ఏం చేస్తారు జనరల్గా? అదే ఎక్కడైనా చౌకేజెస్ ఉంటాయి, ఎక్కడైనా బాటిల్ నెక్స్ ఉంటాయి, అక్కడ ఈ వర్కర్స్ని పెట్టి లోపల ఏమైనా చెత్త తట్టుకోవడం కానీ ఎట్లాంటివి ఏమైనా ఉంటే, ఏమైనా అడ్డం వస్తే మనకు మ్యాన్ ఫోర్స్ ఉంటారు. మ్యాన్ ఫోర్స్ని డిప్లాయ్ చేసి ఆ పాయింట్స్లో చౌకేజ్ అంతా క్లియర్ చేపిస్తూ ఉంటాం. మనం ఫిజికల్గా ఉండాలి కదా, ఉంటాం మనం తిరుగుతూనే ఉంటాం ఫీల్డ్లో మానిటర్ చేసుకుంటూనే ఉంటాము. రైనీ సీజన్లో కొంచెం పబ్లిక్ కంప్లైంట్స్ వస్తుంటాయి కాబట్టి వర్షం పడ్డ రోజే మెయిన్ ఉంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు నీ ఏరియా ఏంటి? నేను మల్కాజ్గిరిలో చేస్తాను. మల్కాజ్గిరిలో చేస్తున్నాను. మల్కాజ్గిరిలో యూజువల్లీ కూడా మనమే చూస్తాము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. లేకపోతే మిగతా ఇప్పుడు సికింద్రాబాద్ కోర్ ఏరియా ఉంది, కోర్ ఏరియాలో వాటర్ వర్క్స్ వాళ్ళు చేస్తారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. వాళ్ళకి ఏముంటుంది, రోడ్ లే చేయడము, రిపేర్ చేయడము, ఇక్కడ పార్ట్ హోల్స్ ఫిల్లింగ్ అలాంటివి ఉంటాయి. కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే ఇవన్నీ వర్క్స్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న వర్క్ బిలో 2 crore వర్క్స్. ఈ రోడ్స్ ఒకటి, డ్రైనేజ్ ఇవి ఉంటాయి. సో మామూలు సమ్మర్లో అయితే ఎక్కువ రోడ్ వర్క్ ఉంటుంది, రైనీ సీజన్ అయితే డ్రైనేజ్ మెయింటెనెన్స్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ బాక్స్ ట్రైన్స్ కూడా చాలా చేస్తున్నాం మనం. కనిపిస్తున్నాయి బాక్స్ ట్రైన్స్, ఎక్కడ చూసినా బాక్స్ ట్రైన్స్ చాలా. అంటే ఓపెన్ నాలాస్ ఉండొద్దు, క్లోజ్డ్ ఉండాలి. ఈ మూసీ రివర్ కూడా ఏదో క్లోజ్ చేస్తా ఉంటున్నారు అక్కడ. నేను మూసినంబాగ్లో చూసిన పెద్ద కల్వర్ట్, మళ్ళీ దానికి సపరేట్ వింగ్ ఉంది, మూసీ రివర్ డెవలప్మెంట్ అని చెప్పేసి. అది సపరేట్ వింగ్ మళ్ళీ. అంటే ఇవన్నీ జిహెచ్ఎంసీలో పాటే, కానీ ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క టీమ్ని అసైన్ చేశారు. ఇలాగా నాలా డెవలప్మెంట్కి SNDP అని. ఇప్పుడు మూసీ రివర్ని డైవర్ట్ చేసి ఆ స్మెల్ రాకుండా చాలా ఏరియాస్కి చేస్తున్నారు. అంటే బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ రివర్, పక్క నుంచి ప్లాంటేషన్ చేయడం కానీ లోపల మొత్తం స్మెల్ రాకుండా అది కూడా చేస్తున్నారు, టేకప్ చేస్తున్నారు. ప్రతి వర్క్లో టేకప్ చేస్తున్నారు. అవి అంటే ఫైనల్గా అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు వేచి చూడాల్సిందే. ఓకే. సో ఇప్పుడు నీకు పొలిటికల్ ప్రెషర్ అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ ఓకే అర్థమైంది. సో ఇప్పుడు పొలిటికల్ ప్రెషర్ ఎట్లుంటుంది నీకు దీంట్లో? పొలిటికల్ ప్రెషర్ అంటే పబ్లిక్ డీలింగే ఉంటుంది. అంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా దీంట్లో వర్క్లో. పబ్లిక్ తొందరగా చేయించమని, అదే అంతవరకే మనకి వర్క్ ఫాస్ట్ చేపించమని వస్తాయి ప్రెషర్, అంతే. దానికి మించి ఏమి ఉండదు. శాంక్షన్ తీసుకురావడం కానీ వెంటనే చేపియమని చెప్పడం. పబ్లిక్ ఇప్పుడు అదే నా డౌట్, వర్క్స్ గవర్నమెంట్కి వెళ్ళి ఏదైనా శాంక్షన్ ఇట్లాంటి వర్క్ నీకేం పడవు కదా ఇంజనీర్కి? మనకేం ఉండదు. అంటే మనం ఫైల్ పుట్టప్ చేస్తాము, ప్రపోజల్ పెట్టేస్తాము, అవి శాంక్షన్స్
ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. అదే ఈ పర్మిషన్లు ఈ తిరగడం ఇది ఇంజనీర్ ఉంటుందా మామూలుగా? ఏముండదు. మనం ఫైల్ అంతా ఆన్లైన్లోనే, ఫైల్ శాంక్షనింగ్ అంతా మనం ఫైల్ మూమెంట్ చేస్తాం. ఈ ఆఫీస్తోనే ఉంటుంది, ఈ ఆఫీస్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారం మనం చెప్తే వర్క్ ఎమర్జెన్సీని బట్టి శాంక్షన్లు ఇస్తూ ఉంటారు జోనల్ కమిషనర్ గారు. ఇప్పుడు ఈ ఇంటి నెంబర్లు ఇవన్నీ జిహెచ్ఎంసీనే కదా ఇచ్చేది అంటారు. మరి ఈ పని ఇంజనీర్లు చేయరు? ఇంజనీర్లు చేయరు, డిప్యూటీ కమిషనర్ గారి కింద ఉంటుంది అదంతా. టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఎల్ఆర్ఎస్లు నువ్వు చేయలేదు? ఎప్పుడు చేయలేదు. కానీ హెచ్ఎండిఏలో మన ఇంజనీర్స్ చేశారు. హెచ్ఎండిఏ వాళ్ళు చేస్తారు. మళ్ళీ హెచ్ఎండిఏలో మన ఇంజనీర్స్ డిక్లేర్ చేశారు. 26 మెంబర్స్ని హెచ్ఎండిఏకి ఇస్తే వాళ్ళు చేశారు. యాక్చువల్లీ ఇప్పుడు హెచ్ఎండిఏలో కూడా మన ఇంజనీర్స్ పడబోతున్నాయి. యాక్చువల్గా వేకెన్సీలు ఉన్నాయి. సో వాళ్ళ వర్క్ కూడా ఏముంటుందా అనే డౌట్ ఉంది నాకు. హెచ్ఎండిఏ ఇంజనీర్స్ వర్క్ ఏముంటుంది ఐడియా ఉందా నీకు? ఉంది కదా. ఇప్పుడు ఈ పార్క్స్కి ఫెన్సింగ్ చేయడం కానీ, పార్కులకి ఫెన్సింగ్ చేయడం కానీ, పెద్ద పెద్ద పార్కులు లేకపోతే ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్స్కి ఫెన్సింగ్ చేయడం కానీ, రోడ్స్ కానీ హెచ్ఎండిఏ రీజియన్లో రోడ్స్ అని వాళ్ళే చేపిస్తారు. ఓఆర్ఆర్ ఉంది ఇప్పుడు, సపోజ్ హెచ్ఎండిఏ. ఇప్పుడు రీసెంట్గా బాలనగర్ ఫ్లైఓవర్ చేశారు, హెచ్ఎండిఏ వాళ్ళు చేశారు. కొన్ని వాళ్ళ వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్యాంక్ బండ్ ఉంది, ట్యాంక్ బండ్ హెచ్ఎండిఏ వాళ్ళు చేస్తారు మెయింటెనెన్స్ అదంతా. ఈ పార్కులు మోస్ట్లీ హెచ్ఎండిఏ మెయింటెనెన్స్ కిందనే ఉంటాయి. హెచ్ఎండిఏ వాళ్ళ వరకు హెచ్ఎండిఏ వాళ్ళు చేస్తారు. హెచ్ఎండిఏ రీజియన్లో వాళ్ళ వరకు వాళ్ళే చేస్తారు. జిహెచ్ఎంసీ వరకే వాళ్ళు కూడా చేస్తారు. మెయింటెనెన్స్ మా జిహెచ్ఎంసీ ఏరియా దాటితే బయట అంత మెయింటెనెన్స్ ఏమి ఉండదు. యాక్చువల్లీ ఏంటంటే మున్సిపల్ ఇంజనీర్స్ ఉంటారు టౌన్లో చేయడానికి. టౌన్ దాటినాక వాళ్ళకి ఏముంటుంది, అంత మెయింటెనెన్స్ వర్క్ ఏమి ఉండదు. న్యూ లేయింగే ఉంటుంది అంతా వాళ్ళది. ఇప్పుడంతా ఉన్నారు హెచ్ఎండిఏలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలుసుకునే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఓకే. సో ఇంకా మరి నీకు అదర్ డిపార్ట్మెంట్ గురించి ఏమైనా తెలిస్తే చెప్పు. మరి ఇప్పుడు ఆర్ఎండ్బిలో వర్క్, ఆర్ఎండ్బి వద్దులే కానీ ఇరిగేషన్లో ఏముంటుందో చెప్పు వర్క్. అంతగా డ్యామ్స్ కన్స్ట్రక్షన్ తెలిస్తేనే చెప్పు. తెలియదు అంత. ఆర్ఎండ్బి కూడా అంత ఐడియా అయితే లేదు నీకు. ఈ హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అయితే ఐడియా. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ బాగా చేస్తున్నాం కాబట్టి బాగా వర్క్ ఐడియా ఉంది. వాళ్ళ గురించి కూడా లైట్గా తెలుసు, కానీ ఆ డిపార్ట్మెంట్ చెప్తే బాగుంటుంది. వాళ్ళేం ఎక్స్పోజర్ అవుతున్నారు అనేది తీసుకొస్తా, వాళ్ళని కూడా తీసుకొస్తా. నీకు కూడా తెలిస్తే ఉన్నాను పంపి నా దగ్గర. పంపిస్తాను. నా క్లాస్మేట్స్ ఉన్నారు కానీ వస్తలేదు వాళ్ళు. హైదరాబాద్ పోస్టింగ్ రాలేదు. విషయాలు ఉన్నారు, పంపిస్తాను నేను. తెలిసిన వాళ్ళు ఉన్నారు, పంపిస్తాను. ఇక మీ బ్యాచ్లో ఎవరో ఒకరు కూర్చుంటుంది కదా? అవును, వచ్చింది. చాలామంది ఉన్నారు. అండ్ ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు వాటర్ ట్రీట్మెంట్ వాళ్ళు, ఈ వాటర్ సప్లై వాళ్ళు జనరల్గా ఎప్పుడు జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకుంటా ఉంటారు, రోడ్డు కట్టింగ్లకైనా దేనికైనా. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే డిపార్ట్మెంట్ ఏంటి అంటే ఏదైనా రైల్వే లైన్లు అడ్డం రావడం వచ్చేటప్పుడు రైల్వే పర్మిషన్ ఇట్లా మీకు ఏదైనా డిపార్ట్మెంట్తో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? అంత మీ చేతుల్లో. జిహెచ్ఎంసీ అంటేనే ఇంటర్లింక్డ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఇంటర్లింక్డ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు మీరు ఒక పని చేయాలంటే ఎవరు పర్మిషన్ కావాలి అనే దాంట్లో ఒక ఎగ్జాంపుల్. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు డ్రైన్ చేస్తున్నాం అనుకో, డ్రైన్ చేస్తున్నాం, కొత్త డ్రైన్ ఏదైనా ప్రపోజల్ తీసుకొచ్చి డ్రైన్ వర్క్ స్టార్ట్ చేస్తే పక్కన వాటర్ పైప్ లైన్ ఉంటుంది. అప్పుడు వాటర్ పైప్ లైన్ ఉంటుంది. వాళ్ళని ఆ లైన్ షిఫ్ట్ చేయించడం కానీ, లేకపోతే ఏదైనా మనకు అడ్డం వస్తే అది చేంజ్ చేయించడం కానీ, మధ్యలో ఎలక్ట్రికల్ పోల్స్ వస్తుంటాయి, ఆ పోల్స్ని షిఫ్ట్ చేయించడము, లైనే చేంజ్ చేయించడం మొత్తానికి. మాకు మోస్ట్లీ మేజర్గా టచ్ అయ్యేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాటర్ వర్క్స్ వాళ్ళు. వీళ్ళిద్దరితో బాగుంటుంది. మధ్యలో వాళ్ళు జియో వాళ్ళు వీళ్ళు ఫైబర్ వాళ్ళు వస్తుంటే ఉంటారు. జియో కానీ, ఎయిర్టెల్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ అంతే. మోస్ట్లీ మమ్మల్ని పర్మిషన్ మేము ఏదైనా వర్క్ టేకప్ చేస్తున్నామంటే వాళ్ళకి ముందే మేము ఇంటిమేట్ ఇచ్చేస్తాం. వాళ్ళు దాని తగ్గట్టుగా వాళ్ళ ప్రపోజల్ మాకు ఇవ్వడము, మేము మళ్ళీ మూవ్ చేయడము. ఇప్పుడు ఆర్ఎండ్బి వాళ్ళ రోడ్స్ అంటే వాళ్ళ లోపల ఈ హైవే, నేషనల్ హైవేస్ ఇవేనా లేకపోతే అంతే మీరే కదా చూస్తారు? ఆర్ఎండ్బి అంటే నేషనల్ హైవేసే. అంతే కదా. నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ వాళ్ళు చూసుకుంటారు. మిగతా మీరే కదా చూసుకునేది. ఓవర్ జిహెచ్ఎంసీలో సిఆర్ఎంపి అని మళ్ళీ ఒకటి ఏజెన్సీని ఇచ్చారు. సిఆర్ఎంపి మేజర్ రోడ్స్ అంటే మన జిహెచ్ఎంసీ ఒక థర్డ్ పార్టీ లాగా ఒక ఏజెన్సీని పెట్టుకుందనమాట. ప్రైవేట్ ఏజెన్సీ. థర్డ్ పార్టీ ఏజెన్సీ కాదు. ఈ మేజర్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ వాళ్ళే మెయింటైన్ చేస్తారనమాట సిఆర్ఎంపి కింద. ఇప్పుడు ఏదైనా మేజర్ రోడ్
సిఆర్ఎంపి, కాంప్రహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అని. కాంప్రహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. వాళ్ళు పెద్ద పెద్ద రోడ్స్ మెయింటెనెన్స్ వాళ్ళకి ఇచ్చేసినారు ప్రైవేట్ ఏజెన్సీకి. అంతే. ఆ ఏజెన్సీ మేజర్ రోడ్స్ అన్నీ వాళ్ళే లే చేయడం కానీ, మిల్లింగ్ చేయడం, లే చేయడం, దానిపైన ఫుట్పాత్ లేయింగ్, సెంట్రల్ మీడియన్, డివైడర్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. లేన్ మార్కింగ్స్ కానీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. లేన్ మార్కింగ్ కూడా వాళ్ళే చూసుకుంటారు. మొత్తం ఆ రోడ్ ఇంకా మొత్తం వాళ్ళదే. A to Z ఆ రోడ్ పైన ఏం చేయాలనుకున్నా, బ్యూటిఫికేషన్ చేయాలన్నా వాళ్ళే చేయాలి. మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తారు. ఓకే. స్వీపింగ్ కూడా వాళ్ళే చేయాలి. ఇప్పుడు 2015లో జాయిన్ అయినావు కదా. అవును. ఎప్పుడు నీ ప్రమోషన్? యాక్చువల్లీ ప్రమోషన్ రావాల్సింది, కాకపోతే ఈ 3 years ఏజ్ పెంచడం వల్ల కొంచెం డిలే. జాయిన్ అయ్యి 16లో జాయిన్ అయ్యాము. ఉన్నాయి వేకెన్సీస్ పబ్లిక్ హెల్త్ ఉన్నాయి, షార్ట్లీ ఉన్నాయి, కానీ ఈ 3 years పెంచడం వల్ల డిలే అవుతుంది. సరే, ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు అంటున్నారు జీహెచ్ఎంసీలో. మరి నీకేమైనా ఐడియా ఉందా? ఖాళీలు ఉన్నాయి, నీకేమైనా ఐడియా ఉందా? యాక్చువల్లీ ఒక 2 years బ్యాకే 180 members కావాలని పంపించారు పబ్లిక్ హెల్త్ నుంచి. నాకున్న ఐడియా ప్రకారం ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు. వేకెన్సీ లిస్ట్ ఉంది యాక్చువల్గా, గవర్నమెంట్ పెట్టింది. అదే మామూలు ఎంత వర్క్ లోడ్ ఉంది, వేకెన్సీ ఎంత అర్జెన్సీ ఉంది అన్నట్టు అడిగాను నేను. ఉంది, అదే 200+ అయితే ఉంటుంది ఈజీగా. వాళ్ళు వస్తే మమ్మల్ని పైకి మూవ్ చేస్తారు. అది కూడా ఉంది. కింద లెవెల్లో వర్క్ లోడ్ అన్నా తగ్గుతుంది, కనీసం వర్క్ లోడ్ డెఫినెట్గా షేర్ అయితే చేసుకుంటారు వర్క్ లోడ్. యాక్చువల్లీ మా బ్యాచ్ రిక్రూట్మెంట్ కాకముందు చాలా వర్క్ ప్రెషర్ ఉండేది సీనియర్స్కి. అచ్చా, మా బ్యాచ్ చాలా మంది వచ్చారు కాబట్టి మన దగ్గర ఏడబ్ల్యూలు వచ్చింది తక్కువ, ఏఈలు చాలా మంది వచ్చారు. అప్పుడు పబ్లిక్ హెల్త్ ఏఈలు చాలా మంది వచ్చారు. బల్క్లో వచ్చేసరికి కొంచెం తగ్గింది. ఇప్పుడు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు ఒక స్టూడెంట్కి పబ్లిక్ హెల్త్లో జాబ్ వచ్చింది అంటే ఒకటి జీహెచ్ఎంసీ, మున్సిపల్, ఇంకా ఏమున్నాయి వీళ్ళకి రావడానికి పోస్టింగ్స్ పబ్లిక్ హెల్త్లో? జిహెచ్ఎంసీలో ఇస్తారు పోస్టింగ్. ఒకటి జిహెచ్ఎంసీ ఇస్తే హెచ్ఎండిఏలో కూడా ఇచ్చారు కొంతమంది. ఓకే, హెచ్ఎండిఏలో కూడా ఇచ్చారు. ఇప్పుడు హెచ్ఎండిఏ కూడా త్రూ పబ్లిక్ హెల్త్ వెళ్తుంది, వాళ్ళు కూడా సపరేట్ అంతే. మళ్ళీ మున్సిపల్స్లో ఇస్తారు బయట. మున్సిపల్ కూడా ఐడియా ఉంది. కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్. ఓకే, ఇంకా అంతవరకే. అంతే పబ్లిక్ హెల్త్ అంతే. అంటే ఇంకా ఈ హాస్పిటల్స్ కట్టడం ఇట్లాంటివి కూడా ఏమైనా చేస్తాం? అవన్నీ మనమే చేస్తాం. జిహెచ్ఎంసీ కిందనే చేస్తారు. జిహెచ్ఎంసీ కిందనే చేస్తుంటాం మనం. బయట అయితే ఆర్ఎంపీ వాళ్ళు కట్టిస్తారు అనుకుంటా. ఓకే, బయట అయితే ఆర్ఎంపీ వాళ్ళు కట్టిస్తారు. అంటే యాక్చువల్లీ నాది మహబూబ్ నగర్లో హాస్పిటల్ ఆర్ఎంపీ వాళ్ళు కట్టారు. నీ ప్రాపర్ మహబూబ్ నగర్, హైదరాబాద్ కాదా నీది? అచ్చా. కన్నా ఎడ్యుకేషన్ స్కూలింగ్ అంతా హైదరాబాద్లో అయింది. అది నా ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్. కానీ ఓకే. సో ఓవరాల్ ఎంత 6 years సర్వీస్? 5 years కంప్లీట్ చేసుకుని 5 కంప్లీట్ అయ్యి 6 రన్నింగ్. ఓకే. సో ఓవరాల్ ఈ 5 years ఎక్స్పీరియన్స్లో నువ్వు ఎంత సాటిస్ఫైడ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్తో? బాగానే ఉంది ఇప్పటికైతే. వర్కింగ్ అయితే ఇప్పటికైతే బాగానే ఉంది, బాగుంది కూడా బాగానే. నాకు వేరే ఈ డిపార్ట్మెంట్ పోతే బాగుండేది అనే ఫీలింగ్ అయితే ఇప్పుడు ఏం లేదు, ఇప్పటిదాకా అయితే రాలేదు. బాగానే ఉంది. విత్ ఇన్ ద సిటీయే కాబట్టి పెద్ద ట్రాన్స్ఫర్స్ కూడా ఏం లేవు. విత్ ఇన్ ద సిటీయే వర్క్ చేస్తున్నాం. ఇంకోటి చెప్పు, సపోజ్ అమ్మాయిలకి ఈ వర్క్ నువ్వు ఎంతవరకు రికమెండ్ చేస్తావు? యాక్చువల్లీ 2016 బ్యాచ్లో చాలా వరకు అమ్మాయిలు వచ్చారు. 33% రిజర్వేషన్ ఉంటే వస్తారు, చాలా మంది వచ్చారు. అమ్మాయిలు కూడా చేస్తున్నారు, ధైర్యంగా చేస్తున్నారు. ఇంకా ధైర్యంగా చేస్తున్నారు కూడా. అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఆఫీస్ జాబ్లు కూడా ఉంటాయి. ఆఫీస్లో హెచ్డీలు కానీ. ఇప్పుడు ఆఫీస్ జాబ్లకి అమ్మాయిలకు ప్రిఫరెన్స్ ఇస్తారా? ఇస్తారు ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ చాలామంది సైట్లో చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అమ్మాయిలు. సైట్లో చేయడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మల్కాజ్గిరిలో ముగ్గురు అమ్మాయిలే సైట్లో చేసేది. 3 అబ్బాయిలు అయితే 3 అమ్మాయిలు చేస్తున్నారు. అంటే 50-50 ఉన్నారు. అంటే నాట్ ఓన్లీ ఇన్ మల్కాజ్గిరి, ఎవ్రీవేర్ అమ్మాయిలు కూడా ఈక్వల్గా వస్తున్నారు. సైట్లో బాగా ఇప్పుడు డైనమిక్గా ఉన్నారు అయితే అమ్మాయిలు బాగా చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఇనిషియల్గా కొంచెం ఉంటుంది. సెన్సిటివ్ అమ్మాయిలు ఉంటారు కదా, సెన్సిటివ్ వచ్చినా కూడా బోల్డ్ అయిపోతారు. జిహెచ్ఎంసీలోకి రాగానే నేర్చుకుంటారు. అందరూ ఇనిషియల్ డేస్లో సెన్సిటివ్ ఉంటారు. కొంచెం రాగానే చేస్తా డిపార్ట్మెంటే నేర్పిస్తుంది. అన్నీ నేర్పిస్తుంది డిపార్ట్మెంట్. ఏదైతే మనకు లేని ధైర్యం కూడా డిపార్ట్మెంట్ తెచ్చిస్తుంది మనకి.
ఇప్పుడు నీ మల్కాజ్గిరిలో ప్రతి ఒక్కరి దగ్గర నీ నెంబర్ ఉంటుందా? ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. ఉంటుంది కదా. ఓకే, సరే. సో ఇక స్టూడెంట్స్కి నువ్వేమన్నా సజెషన్స్ చెప్పాలనుకుంటే చెప్పు. అదే నా సజెషన్ ఏంటంటే జాబ్ రావడమే కాదు, టాప్ స్కోర్ చేయడానికి ట్రై చేయాలనేది. ఆ ఎవ్రీ మార్క్స్ చాలా మ్యాటర్స్ ఫ్యూచర్కి. మీరు డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయ్యేదాకా కూడా ప్రతి బెనిఫిట్లో కూడా మ్యాటర్ అవుతుంది అది. ఆ ఎవ్రీ మార్క్ జస్ట్ జాబ్ కోసమే, ఈ జాబ్ వస్తే చాలా అనేది ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఉంటుంది ఇనిషియల్ డేస్లో. జాబ్ రానంత వరకు జాబ్ వస్తే బాగుంటుంది అని ఫీలింగ్ ఉంటుంది. జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు ఒక మార్క్ ఎక్కువ వచ్చింటే బాగుండేది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. మెరిట్లో మన దగ్గర ఏంటంటే ఆ మార్క్స్ని బట్టే ప్రమోషన్ టు మెరిట్ లిస్ట్ అంతా మార్క్స్ని బట్టే అంతా లాస్ట్ దాకా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. మనకి సపరేట్ టెస్ట్లు ఏమి ఉండదు ఇక్కడ. మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మేబీ ఎగ్జామ్స్ పెట్టి ప్రమోషన్స్ ఇస్తారు. డిపార్ట్మెంట్ టెస్ట్ లేదా? అయిపోయింది డిపార్ట్మెంట్ టెస్ట్. ఉంది డిపార్ట్మెంట్ టెస్ట్ ఉంది. అది కూడా ఓపెన్ బుక్ సిస్టమే. సో అంత పెద్దగా ఏం టఫ్ ఉండదు. డిపార్ట్మెంట్ టెస్ట్ లేదు తెలుసా? అవునా? ఏడబ్ల్యూకి ఉందని తెలుసు. ఇది పిఎస్యూ టైప్ కదా వీళ్ళకి. అదంతా ఒకవేళ 10th క్లాస్లో తెలుగు లేకపోతే తెలుగు ఎగ్జామ్ మ్యాండేటరీ ఉంది వీళ్ళకి. అది అందరికి ఉంటుంది. తెలుగు డిపార్ట్మెంట్ టెస్ట్ లేదు వీళ్ళకి. ఏడబ్ల్యూకి ఉంది. ఓకే. అండ్ వన్ మోర్ సజెషన్ ఏంటంటే, అంటే నాకు అయిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ఏడబ్ల్యూ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్లైన్ రాశాను. ఆన్లైన్ అప్పుడు క్యాలిక్యులేటర్ ఉండిందా ఆన్లైన్లో? ఆన్లైన్లో క్యాలిక్యులేటర్ యాక్చువల్లీ అయితే ఆన్లైన్లో రాశాను. సిస్టమ్ హ్యాంగ్ అయిపోయింది అది సడన్గా. అవునా? సిస్టమ్ హ్యాంగ్ అయిపోయింది. అయితే నేను టెన్షన్ పడిపోయినా. పేపర్ వాస్ డెడ్ ఈజీ. ఏడబ్ల్యూ పేపర్ కంపేర్ టు హెచ్ఎండబ్ల్యూఎస్ పేపర్, ఏడబ్ల్యూ పేపర్ వాస్ డెడ్ ఈజీ. అప్పుడు మేము రాసినప్పుడు పేపర్ ఈజీగా ఉంది. టైం అయిపోయింది, ఒక 10 minutes హ్యాంగ్ అయిపోయింది. నన్ను పక్కన నిల్చోబెట్టేశారు. అప్పటికి చెమటలు పట్టేశాయి నాకు. అదే పేపర్ ఇంత ఈజీగా ఉంది, 10 minutes టైం తినేసిందంటే ఎంత టెన్షన్ పడిపోతాం మనం కొంచెం. ఒక 1 mark కూడా అప్పుడు మ్యాటర్స్ అవుతుంది 10 minutes అంటే. నేను టెన్షన్ పడిపోయాను. టెన్షన్ పడిపోయి వేరే సిస్టమ్ అలాట్ చేసేసరికి ఆ టెన్షన్లో ఒక 5-6 రాంగ్ వేసాను. 5-6 రాంగ్ తెలిసిన ఆన్సర్సే టెన్షన్లో 5-6 రాంగ్ వేసాను ఇనీషియల్గా. కానీ నాకు రాసిన తర్వాత ఏం తెలిసిందంటే, ఆ టైం ఏదైతే సిస్టమ్ హ్యాంగ్ అయిందో ఆ టైం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అక్కడ నుంచే టైం ఆఫ్ అయినట్టు అది. అవునా? వేరే సిస్టమ్ అలాట్ చేసే వరకు సేమ్ టైం కంటిన్యూ అవుతుంది. అది అప్పటికి నాకు తెలియదు. నాకు తెలియదు అంటే అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా. అప్పటికి ఎప్పటికి ఎక్స్పీరియన్స్ కాలేదు, మా ఫ్రెండ్స్లో కూడా కాలేదు. లేకపోతే ఎవరైనా చెప్పేవారు, రేర్ కేసు. అయితే అదే కంటిన్యూ అయింది. అది నాకు తర్వాత తెలిసింది. ఆ 5-6 బిట్స్ పోయినాయి. ఆ 5-6 బిట్స్ గురించి ఇప్పటికీ నేను బాధపడుతూ ఉంటాను. అంతే కదా, ఇప్పటికీ అంటే దాని ఎఫెక్ట్ ఏందో నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. అది నాకు అర్థమవుతా ఉంది అది ఇప్పటికీ. సో ఇది ఒక ఎవరికైనా అయితే పొరపాటున ఇది యూజ్ అవుతుందని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన టైం మనకు ఉంటుంది. బీ కూల్. అది ఎంతసేపు లేట్ అయినా పర్లేదు. మీకు ఆ టైం మీకు అయిపోయే వరకు వాళ్ళు రాపిస్తారు. 100% సమస్య లేదు దాంట్లో. అదొక్కటి. అది కసితో నేను హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ గట్టిగా రాశాను. ఇక ఇది వస్తారో ఇంటర్వ్యూ ఎట్లుంది నీకు అప్పుడు? ఇంటర్వ్యూ ఏడబ్ల్యూకి ఏమో ఎవరు ఇంటర్వ్యూ అయిందబ్బా, సయ్యద్ ఖాద్రీ ప్యానెల్ అయింది. సయ్యద్ ఖాద్రీ సార్ ప్యానెల్. ప్యానెల్ మెంబర్స్ టీఎస్పీఎస్సీ మెంబర్స్లో సయ్యద్ ఖాద్రీ ప్యానెల్ ఇట్లా ప్యానెల్స్ పెట్టారు. చక్ర ప్యానెల్ 7 members ప్యానెల్, అంటే 7 panels ఉండే అనుకుంటా. 7 panels ఉండేవి. అమంగ్ 5 members ఉంటారు. 5 members ఉండేవాళ్ళు. 5 membersలో సయ్యద్ ఖాద్రీ సార్ ప్యానెల్లో అయింది నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ, ఏడబ్ల్యూ ఇంటర్వ్యూ. ఏమడిగినారో గుర్తున్నాయా క్వశ్చన్స్? గుర్తున్నాయి క్వశ్చన్స్, కానికపోతే రెండు షేర్ చేయాలనుకున్నాను నేను. ఫస్ట్ మేజర్ ఏంటంటే తెలంగాణ గురించి ఉంటుంది 100%. తెలంగాణ గురించి అంటే ఇప్పుడు అప్పుడు మేమున్న ఇనిషియల్ స్టేజ్లో తెలంగాణ మూమెంట్లో మెయిన్ ఇష్యూస్ ఏముండే, పవర్ ఇష్యూస్ ఉండే, పవర్ క్రైసిస్, వాటర్ ప్రాబ్లమ్. ఈ నీళ్ళ కోసము ఏమేమి డ్యామ్స్ కడుతున్నారు, పొలం, సివిల్ రిలేటెడ్ అడిగారు కొన్ని. కానీ నాకు చక్రపాణి సార్ ప్యానెల్లో మాత్రం డిఫరెంట్ క్వశ్చన్స్ పడ్డాయి. ఏం పడ్డాయంటే
నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తీస్తా ఉన్నప్పుడు జెడ్పిహెచ్ఎస్ అని చూశారు ఆయన. జెడ్పిహెచ్ఎస్ ఎస్ఎస్సి వరకు జెడ్పిహెచ్ఎస్ నాది తెలుగు మీడియం. జెడ్పిహెచ్ఎస్కి కార్పొరేట్ స్కూల్స్కి ఎందుకు పంపిస్తున్నారు? మేనేజర్ హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ ఇంటర్వ్యూకి హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ ఇంటర్వ్యూకి చక్రపాణి సార్ అవును ఆయన అడుగుతా. కామ్ ఉండాలి, అంతేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూ చేసే పర్సన్స్ చాలా మనల్ని కూల్ చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ వెళ్ళగానే ఒక చిన్న స్మైల్ ఇచ్చుకుంటూ కామ్గా ఇంటర్వ్యూ అయిపోతుంది. అదే ఇది అడిగారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అడిగారు. అంతా ప్రైవేటైజ్ చేస్తున్నారు కదా, జెడ్పిహెచ్ఎస్ చదివావు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఏం ఫీల్ అవుతున్నావు, అంతా గవర్నమెంట్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయడానికి నువ్వేం మెజర్స్ చేయగలుగుతావు, నువ్వేం ఫీల్ అయినావు అసలు అని అడిగారు నన్ను. అయితే అది మన సిస్టము అట్లా చెప్పడం కరెక్ట్గా తెలియదు, కానీ నేను ఎస్ఎస్సి చదివినంత 9th క్లాస్ దాకా నాకు మ్యాథ్స్ బోర్డు పైన చెప్పేవాళ్ళు లేకుండే. మ్యాథ్స్ని బోర్డు పైన చెప్పే ఫ్యాకల్టీ లేరు. అంటే బికాస్ ఆఫ్ ఫ్యాకల్టీ షార్టేజ్ అయ్యి ఉండొచ్చు, ఆ స్కూల్ ప్రాబ్లమ్స్ అయ్యి చెప్పేవాళ్ళు లేరు. మ్యాథ్స్ ఫ్యాకల్టీ లేరు అప్పటి లేరు. నేను 10th క్లాస్లో తీసుకొచ్చి మ్యాథ్స్ చెప్పారు. అప్పుడు దాకా ఓన్గా నేర్చుకున్నది. అవునా? అంతా అంటే ఆ టైంలో ఫ్యాకల్టీ అక్కడ లేరు, అంతే. ఉన్న ఫ్యాకల్టీ చెప్పలేదని కాదు, మేబీ ఫ్యాకల్టీ షార్టేజ్ కానీ అట్లా ఉండడం వల్ల ఏదో ఏంటది. తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళగానే చక్రపాణి ప్యానెల్లో మీకు ఎక్కువ నాన్ టెక్నికల్ ఉంది. నాన్ టెక్నికల్ అంటే అసలు ఇంజనీరింగ్ రిలేటెడ్ లేదు, అది జనరల్గా ఉందంతా. ఇంజనీరింగ్ వేరే వాళ్ళు అడుగుతారు పక్క నుంచి, అవి కూడా అడిగారు కానీ అవి ఏం అడిగారు చెప్పు. టెక్నికల్ నార్మలే మనం చదువుకుందే అడుగుతారు సతీష్. టెక్నికల్ అంతా బాగా రావాల్సిన అవసరం లేదు, డీప్గా ఉండదు. జస్ట్ నేను డిజైన్స్లో చేసుకున్నప్పుడు అని చెప్పేసి స్టీల్ స్ట్రక్చర్స్లో కనెక్షన్స్ గురించి అడిగారు. ఏ ఫౌండేషన్ ఎప్పుడు వాడతాము, గ్రిలేజ్ ఫౌండేషన్ ఎప్పుడు వాడతాము, బేస్ ప్లేట్ ఎప్పుడు వాడతాము, గజెట్ ప్లేట్స్ ఏంటి, కనెక్షన్స్ ఎలా చేస్తాము, స్టీల్ చేసినాను, దాని రిలేటెడ్ అడిగారు. ట్రాన్స్పోర్టేషన్ పైన కొన్ని క్వశ్చన్ అడిగారు, జియోటెక్ పైన అడిగారు. టెక్నికల్ ఇంకొకటి క్వశ్చన్ ఏం అడిగారంటే రిజర్వేషన్ సిస్టమ్ పైన అడిగారు చక్రపాణి సార్. అంటే మంచి క్వశ్చన్స్ అడిగారు యాక్చువల్లీ. ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన కామెంట్స్ ఏంటి అనేది, రిజర్వేషన్ ఇవి బేసిక్ ఇష్యూస్ ఉండే కాబట్టి వాటినే టచ్ చేశారు సార్. అండ్ మోర్ ఓవర్ అంటే ప్రతి ప్రొఫైల్ అడిగి టచ్ చేశారు క్వశ్చన్స్ డిపార్ట్మెంట్ రిలేటెడ్. ఇప్పుడు సపోజ్ నేను మేనేజర్ కదా, అప్పుడు మేనేజర్కి అయితే ఆయన ఏం చెప్పారంటే, సపోజ్ ఎవరైనా కింద వాళ్ళు ప్రాపర్గా ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు, వాటర్ పైప్ లైన్ వాళ్ళకి వెళ్తుంది, మధ్యలో ఎవరో ఇల్లీగల్గా ట్యాక్స్ పే చేయని వాళ్ళు మధ్యలో దానికి హోల్ పెట్టారు, పైప్కి హోల్ పెట్టేసుకొని ఇల్లీగల్ వాడుకుంటున్నారు వాటర్, నువ్వేం చేస్తావు అప్పుడు అని అడిగారు. ప్రాక్టికల్ సిచ్యువేషన్ పోజ్ చేస్తూ అడిగారు అనమాట. ఏం చేస్తావు నువ్వు అప్పుడు, ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు ఒక ఇంజనీర్ ఏం చేస్తావు, వాళ్ళని అరికట్టాలి, ఎట్ ద సేమ్ టైం వాళ్ళను సాటిస్ఫై చేయాలి. వాళ్ళు కొట్టడానికి వస్తారు, సపోజ్ పాత బస్సులోనే ఉంది, కత్తులతో వస్తారు, ఏం చేస్తావు, ఎలా చేస్తావు అది. అండ్ రిజర్వేషన్ సిస్టమ్ పైన అడిగారు యాక్చువల్లీ. రిజర్వేషన్ సిస్టమ్ని అబాలిష్ చేయొచ్చా, చేయాలనుకుంటే నువ్వేం చేస్తావు, ఎలా చేస్తావు, సజెషన్స్ ఇవ్వు అని అలా అడిగారు. సో నీకు మామూలు యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ఏంటంటే టెక్నికల్ ఉంటారు, హెచ్ఆర్ ఉంటారు, టీఎస్పీఎస్సీ ప్యానల్ నుంచి ఉంటారు, ఈ హెచ్ఎండ్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఉంటారు, ఇంకొకరు ఎవరైనా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటారు. ఇది నాకు తెలిసిన ప్యానల్. సో నాకు తెలిసి నీకు ఈ హెచ్ఎండ్డబ్ల్యూఎస్ వాళ్ళు ప్రాక్టికల్ అడిగినట్టున్నారు, ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తామని. మంచిగా అయింది, ఓవరాల్గా బాగానే ఉంటుంది, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూ గురించి ఇంటర్వ్యూ కూల్గా అయిపోతుంది. ఎన్ని మార్క్స్ వచ్చినాయి గుర్తుంది ఇంటర్వ్యూలో? గుర్తులేదు, చూసుకోవాలి ఒకసారి. 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయినా, ఏడబ్ల్యూ ఇంటర్వ్యూ అటెండ్ అయినా, రెండు బాగానే పర్ఫామ్ చేసినా, రెండు వచ్చినాయి, రెండు బాగానే పర్ఫామ్ చేసినాయి. రెండిట్లో ఇంటర్వ్యూ బాగానే పర్ఫామ్, రెండిట్లో ఇంటర్వ్యూ బాగానే పర్ఫామ్ చేసినా. అంటే ఆల్రెడీ అంతకుముందు ఏడబ్ల్యూలో రిటర్న్ అదే మార్క్స్ 5 మార్క్స్ తగ్గడం, అది ఇప్పటికీ నేను ఫీల్ అవుతా ఉంటాను. ఇంపాక్ట్ ఉంది దాంతో, ఆ ఇంపాక్ట్ నేను క్లియర్గా ఫీల్ అవుతాను. ఇప్పుడు తెలుస్తుంది చాలా మందికి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్. నేను చెప్పబోయేది అది. ఏం సజెషన్ చేయాలంటే, జాబ్ రావాలనుకొని చదవడం వేరు, ఆ జాబ్లో టాప్ చేయాలనుకొని చదవడం వేరు. టాప్ చేయడానికి ట్రై చేయాలి, నీ శాశక్తిలో నువ్వు కృషి చేస్తావు, దాని తర్వాత ఏం చేయలేము. కానీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్స్ ఇంపార్టెంట్. రైట్, ఓకే, అది సతీష్. ఓకే, సో ఎనీవే ఫైనల్లీ
థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్, నీ టైం కేటాయించినందుకు ఇంత బిజీ షెడ్యూల్లో. సో ఈరోజు వర్షం పడింది కదా, పనేం లేదా? ఉంది ఉందా? ఉంది కానీ వెళ్ళాలా? నేను నీకు మాట ఇచ్చాను యాక్చువల్లీ, ఇప్పటికి 3rd or 4th టైం నేను వస్తాను చెప్పడం మీకు. అవును, ఈరోజు కూడా మీరు యాక్చువల్లీ గ్రూప్లో పెట్టేశారు, నాకు చూసాను నేను. అవును, ఇంటర్వ్యూ విత్ అవునవును, మీరు అంటున్నావు అంటే ఇది డిపార్ట్మెంట్లో ఇక అలవాటు అయిపోతుంది. అట్లా అలవాటు అయిందా? డిపార్ట్మెంట్లో మీరు అన్నా అలవాటు అయిందా? ఓకే, అది మెయింటైన్ చేస్తా ఉంటాం. ఓకే, అట్లా వచ్చిందా? ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తా ఉన్నప్పుడు మీరు ఓకే, సింగులర్లో అదే కాబట్టి అది అలవాటు అయిపోయింది. ఓకే, గ్రూప్లో పెట్టింది చూసి వచ్చినావు. అయితే నెక్స్ట్ వాళ్ళకి ఇక గ్రూప్లో పెడతాం, మర్యాదకు వస్తారు, అందరు హ్యాండ్ ఇస్తున్నారు. మళ్ళీ పిల్లలంతా వెయిట్ చేస్తూ ఉంటారు, పెట్టేశారు కదా, పెడతారని ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి. అదే మా డేస్ లో మేము కూడా వెయిట్ చేసేవాళ్ళం కదా, అలాగా ఎవరైనా ఏం చెప్తారు చూద్దాం, మనకి ఏమైనా హెల్ప్ అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లలకి మళ్ళీ డిసప్పాయింట్ అవుతారని చెప్పేసి వచ్చేసాను నేను. ఇప్పుడు పని ఉంది, అయితే పని ఉంది. అంటే వర్షం భారీగా పడితే ప్రాబ్లం అవుతుంది. హైదరాబాద్ నాలాస్ కెపాసిటీ 2 centimeter 3 centimeter ఫాల్ అయితే ఏం ప్రాబ్లం హ్యాండిల్ చేస్తుంది. అదే కదా హైదరాబాద్ నాలాస్ కెపాసిటీ అంత కెపాసిటీ అన్ని చేస్తున్నారు ఇప్పుడు. యాక్చువల్లీ SNDP అని సపరేట్ వింగ్ ఫామ్ చేశారు నాలాస్ అన్నిటికీ. ఇప్పుడు మొన్న మనకు ఈ 30 centimeter పడింది కదా, సో అక్కడి నుంచి మరి ఫ్యూచర్లో అట్లాంటివి రాకుండా స్టెప్స్ తీసుకుంటున్నారా మరి గవర్నమెంట్? అదే SNDP అని సపరేట్ వింగ్ ఫామ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. నాలాస్ డెవలప్మెంట్ మొత్తం ఇందాక అన్నావు కదా, నాలా డెవలప్మెంట్. ట్రాఫిక్ సిగ్నల్ లెస్ ట్రాఫిక్ అని ఎలా చేస్తున్నారు SRTP కింద, ఫ్లైఓవర్స్ కట్టడం కానీ, ఇక్కడ కూడా సిగ్నల్స్ ఉండొద్దు, హైదరాబాద్లో సిగ్నల్స్ లేకుండా ప్రయాణం సాఫీగా సాగాలని SRTP అని ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారు GHMC. ఓకే, దాని కింద మీరు ఎక్కడ చూసినా ఫ్లైఓవర్స్ ఇప్పుడు చాలా వరకు అయిపోయాయి. మనం చూస్తే గోకురాజ్ రంగరాజ్ కాలేజ్కి వెళ్ళడానికి బాలానగర్లో గంటల కొద్ది ట్రాఫిక్లో ఇరుక్కున్న రోజులు ఉన్నాయి మనకి. అవును, అంటే నేను అక్కడే ఉండేవాడిని, నాకు తెలియదు ఈ సమస్య. నేను KPHBలోనే ఉండి కాలేజ్కి వచ్చేవాడిని. దీంట్లో నా ఫ్రెండ్ గోపి నేనైతే నెంబర్ ఆఫ్ డేస్ ఇరుక్కుపోయిన రోజులు ఉన్నాయి. గోపి ఉప్పల్ నుంచి వచ్చేవాడు, నేను గోపి ఇద్దరం కలిసి వచ్చేవాడు. చాలా నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి ఇరుక్కున్న రోజు. ఆల్టర్నేట్ కూడా ఉండదు పక్క నుంచి ఇక్కడ. ఇప్పుడు ఫ్లైఓవర్ అయిపోయింది. అట్లాంటి ఫ్లైఓవర్, మేజర్ ఫ్లైఓవర్స్ చాలా టేకప్ చేస్తున్నారు. ఆ ఫ్లైఓవర్స్ భాగంగా ట్రాఫిక్ సిగ్నల్ లెస్ ట్రాఫిక్ ప్లాన్ చేశారు. సేమ్ వేలో SNDP ఒకటి ప్లాన్ చేశారు. SNDP నాలా డెవలప్మెంట్ అని. నాలాస్ అన్ని ఎక్కడైతే చిన్న చిన్న వెంట్స్ అయిపోతాయో, ఎక్కడైనా ఆక్యుపై చేసి అవన్నీ క్లియర్ చేస్తూ మేజర్ బాటిల్ నెక్స్ క్లియర్ చేస్తూ వైడనింగ్ చేస్తున్నారు హైదరాబాద్లో నాలాస్ అన్నిటికీ. ఓకే, అలా సపరేట్గా ప్రతిదానికి ఒక సపరేట్ వింగ్ ఫామ్ చేస్తున్నారు. మేజర్ రోడ్స్కి CRMP అని, నాలాస్కి SNDP అని, ఫ్లైఓవర్స్కి SRTP అని. ఓకే, అట్లా ప్రతి దానికి ఒక వింగ్ చేసి సపరేట్గా స్పెషల్ ఫోకస్ అంతా దాని గురించి ఉంటుంది. ఓకే, ఈ సపరేట్ వింగ్ అరౌండ్ 860 crores రిలీజ్ చేశారు SNDPకి. SRTP అయితే తెలిసింది అనుకుంటారు 2500 crores. అవునవును, పెద్ద ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నాను. అండ్ మెయిన్ హౌసింగ్ హైదరాబాద్ ఏది డబుల్ బెడ్రూమ్ అంటున్నావు? డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ అంతా డిజైన్ సెక్షన్. అవునవును, తెలుసు, ఐడియా. GHMC వాళ్ళకి ఇచ్చారంట కదా, డిజైన్ సెక్షన్ వేసింది హౌసింగ్ అంతా. ప్రతి దీంట్లో కూడా బాగుంటుంది, యాక్చువల్లీ వర్క్ బాగుంటుంది. GHMCలో వర్క్ బాగుంటుంది, ప్రతిదీ ఎక్స్పోజ్ అవుతాం. ఇప్పుడు సివిల్ ప్రాక్టికల్ RNBకి వెళ్ళారనుకోండి, RNBకి వెళ్తే ఓన్లీ ఇప్పుడు హౌసింగ్ ఏమైనా కడతారు వాళ్ళు, రోడ్స్ వేస్తారు, మిగతా వాటిని టచ్ చేయడానికి ఉండదు. ఇరిగేషన్కి అయితే డ్యామ్స్ వరకే ఉంటారు, కెనాల్స్ చేయడం కానీ అట్లా వరకే ఉంటారు, మిగతా వరకు టచ్ చేయడానికి ఉండదు. GHMC అన్నింటిలో కలగూర గంపలాగా ఉంటుంది అనమాట. ప్రతిదీ టచ్ చేయాలి, ప్రతి వరకు టచ్ అవుతుంది మనకి. ఫ్లైఓవర్స్ కడతాము, రోడ్స్ వేస్తాము, నాలాస్ కడతాము, చిన్న కెనాల్స్ నది కూడా నాలాస్ లాగానే ఇక అంతే కదా. ప్రతి వర్క్ అంటే అండ్ మోర్ ఓవర్ పబ్లిక్ని ఎట్లా మేనేజ్ చేయాలో కూడా తెలుస్తుంది. పంచాయతీరాజ్ వాళ్ళు ఊర్లలో సర్పంచ్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ మనం కార్పొరేటర్ వాళ్ళతో, ఎమ్మెల్యే గారితో రెగ్యులర్గా టచ్లో ఉంటాం కాబట్టి అది కూడా అన్ని స్కిల్స్ డెవలప్ అయిపోతాయి GHMC. సో పర్సనల్గా, టెక్నికల్గా అన్ని రకాలుగా ఇంప్రూవ్ అయినావు అనమాట. అన్ని రకాలుగా ఇంప్రూవ్ అవుతాం. VG అకాడమీని ఫాలో అవుతున్నావా? అవుతా నా ఫ్రెండే కదా పెట్టింది. యాక్చువల్లీ కాలేజ్ డేస్ నుంచే తెలుసు సతీష్కి.
సపరేట్ అందరు ఒక వేలో వెళ్తుంటే సతీష్ సపరేట్ వేలో వెళ్తాడు అనమాట ఫస్ట్ నుంచి. మేమందరం జాబులు చూస్తే అతను ఇన్స్టిట్యూట్ పెట్టాడు. అండ్ దీంట్లో నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీ తమ్ముడిని విజయ అకాడమీలోనే జాయిన్ చేసినావు. విజయ అకాడమీలో జాయిన్ చేశాను. ఎవరి దగ్గర వెళ్తే నాకు తెలుసు కదా సతీష్. అంటే నా డెమో వీడియోస్ చూసి చేసినావా, నా గురించి తెలుసని నమ్మకంతో చేసినావా? సతీష్ గురించి నాకు తెలుసు, కాలేజ్ డేస్ నుంచే తెలుసు. అంతే. సతీష్ అంటే ఇక బ్లైండ్ గా నమ్మేస్తాను అంతే ఫస్ట్ నుంచి. ఈవెన్ నీ కాలేజ్ డేస్ లో కూడా తెలిసే ఉంటుంది. అవునవును. సతీష్ అంటే నేను నమ్మేస్తాను. అవును. ఆయన మరో ఇప్పుడు డెమో వీడియో కూడా చూసినా చూసిన అసలు ఎలా చెప్తున్నారు ఆల్రెడీ నాకు తెలుసు కదా. ఇప్పుడు సపోజ్ ఏదైనా టాపిక్ చెప్తున్నాను అనుకో, ఎంటెక్ లెవెల్లో మనం చదివినాం కాబట్టి ఆ టాపిక్ పైన చాలా అవగాహన ఉంటుంది మనకి. నువ్వు ఏ లెవెల్లో చెప్తున్నావు అనేది కూడా నేను చూసిన ఓకే కాన్సెప్చువల్గా చెప్తున్నాడు. ఫస్ట్ మగప్ చేయడానికి ట్రై చేయకుండా కాన్సెప్ట్ ఎక్కడానికి ట్రై చేయండి. ఎవరైనా సరే ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాన్సెప్ట్ ఎక్కిందా అది ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా నెక్స్ట్ ఎగ్జామ్లో కొడతారు. మగప్ చేసే ఈ ఎగ్జామ్ కాదు కదా నెక్స్ట్ ఎగ్జామ్ కూడా పనికిరాదు. కాన్సెప్ట్ తెలిస్తే డిపార్ట్మెంట్లో వచ్చినందుకు కూడా వాల్యూ ఉంటుంది 100%. అది కరెక్ట్. సో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకు డిపార్ట్మెంట్లో కూడా మంచి రెస్పెక్ట్ ఉంటుంది. యాక్చువల్గా నిజం రెస్పెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర వేరే వాళ్ళందరూ బెండ్ అవుతారు. డెఫినెట్లీ వాళ్ళని చూసి నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను స్టూడెంట్స్కి కంపల్సరీ బెండ్ అవుతారు. సబ్జెక్ట్ లేకపోతే పోని పక్కన చూస్తారు కానీ నిజం సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే కంపల్సరీ. కరెక్ట్. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, మకప్ చేయడానికి ట్రై చేయండి. ఎట్లాగో మీకు విజయ అకాడమీ సపోర్ట్ కూడా ఉంది సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, కావాల్సినంత సపోర్ట్ ఉంది. అంత ప్రమోషన్ వద్దులే. ప్రమోషన్ అని కాదు చెప్తున్నాను, నాకు తెలిసి చెప్తున్నాను. అంటే నేను వీడియోస్ కూడా కొన్ని చూశాను, మా తమ్ముడికి జాయిన్ చేశాను. అదే అంటే వాట్ మేడ్ యూ టు డిసైడ్ విజయ అకాడమీని? ఎందుకంటే నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను నీ క్లాస్మేట్ని విజయ అకాడమీ లేదు ఎలాగో, సో నువ్వు ఎట్లా సెలెక్ట్ చేసినావు విజయ అకాడమీని? మన ఫ్రెండ్ అనా లేకపోతే సతీష్ బాగానే చెప్తాడు అన్న? డెమో వీడియోస్ అన్ని చూసినావు? డెమో వీడియోస్ కూడా చూసాను, నేను ఫాలో అప్ కూడా అవుతుంటాను. ఎందుకంటే మా తమ్ముడు సివిల్, వాడికి జాయిన్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాను. నేను మోటివేషనల్ వీడియోలు కూడా చూస్తూ ఉంటావా? మోటివేషనల్ వీడియోస్ చూస్తూ ఉంటాను. చూశాను కొన్ని వీడియోస్ కూడా చూశాను. మాట్లాడుతూనే ఉంటాను నేను సతీష్తో రెగ్యులర్గా. చూశాను కొన్ని చూసిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేయించాను మా తమ్ముడికి. చేయించిన తర్వాత దాంట్లో అంటే అన్ని వీడియోస్ పెట్టారు కదా డెమోస్లో, ఇప్పుడు క్లాసెస్ వీడియోస్ కూడా చూశాను నేను. సబ్స్క్రిప్షన్ తర్వాత క్లాస్ వీడియోలు కూడా చూసినావా? సబ్స్క్రిప్షన్ తర్వాత కొన్ని క్లాస్ వీడియోస్ కూడా చూశాను నేను. ర్యాండమ్గా కొన్ని వీడియోస్ చూశాను. ఓకే బాగానే చెప్తున్నారు అని చెప్పేసి, అంటే ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ రీచ్ అవుతుంది పిల్లలు. అది హరిబరిగా చెప్పకుండా స్లోగా కాన్సెప్ట్ ఎక్కేటట్టు చెప్తున్నారు. అది ఓకే బాగా. అండ్ మా తమ్ముడికి అడిగాను కూడా నేను, ఏరా ఏమైనా అర్థమవుతుందా లేదా, ఎక్కుతుందా లేదా అని. ఏమన్నాడు? అర్థమవుతుంది అని అన్నాడు. ఓకే అర్థమవుతుందంటే ఓకే అది అలా అనుకుని హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ ఆఫ్లైన్ కూడా మీ దగ్గర జాయిన్ చేయాలని ఫిక్స్ అయింది. నువ్వు మీరు అంటున్నావు బాగా మర్యాద బాగా అలవాటు చేసినారు నీకు జిహెచ్ఎంసీలో. అంటే పబ్లిక్లో తిరుగుతాం కదా, సింగులర్లో ఓకే పబ్లిక్తో కూడా ఇదే ఉంటుంది కదా మీకు. నువ్వు అని చెప్తే సంబోధిస్తే అంతా మనం మాట్లాడేవాళ్ళంతా. ప్లస్ మనం కలిసి కూడా చాలా, అసలు బీటెక్ తర్వాత కలిసినావు నువ్వు? నన్ను కలవలేదు కదా, 8-9 years అయిపోయింది. కానీ ఫోన్లో ఉన్నాం, మళ్ళీ ఫోన్లో మాట్లాడుతున్నాం రెగ్యులర్గా. ఇంకోటి తన వైఫ్ కూడా జిహెచ్ఎంసీలో ఏడబ్ల్యూనే మల్కాజ్గిరినే మళ్ళీ. అండ్ లవ్ మ్యారేజ్ అయితే కాదు కదా నీది? అరేంజ్ మ్యారేజే మళ్ళీ సేమ్ డిపార్ట్మెంట్ ఏడబ్ల్యూ. అంటే మాకు దూరం బంధువులు అవుతారు మళ్ళీ. ఓకే అట్లా అరేంజ్. కానీ ఒకే ఏరియాలో జిహెచ్ఎంసీ, ఒకే డిపార్ట్మెంటు, ఒకే డిజిగ్నేషను, రిలేటివ్, ఎలా సాధ్యం ఇది? ఎంత కంఫర్టబుల్ మీకు అసలు. ఇద్దరు అదే ఏరియాలో ఉంటారు, మీరు ఉండేది మల్కాజ్గిరినే. కొంచెం దూరమైనా ఇంకా విత్ ఇన్ ద హైదరాబాదే కదా. ఇక్కడ నన్ను ఇక్కడ దాకా రావడానికి నాకు నా ఫ్యాకల్టీ, నా ఫ్రెండ్స్ సపోర్ట్ మరవలేదు నాకు ఎప్పుడు. అంటే డౌట్స్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఫైనాన్షియల్గా కూడా కొంచెం హెల్ప్ చేయడం. ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు నా ఫ్యాకల్టీస్ హెల్ప్ చేసి ఫైనాన్షియల్గా అప్పుడు. అంటే నాకు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి కానీ. ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు గోపి, నితీష్, నవీన్ వీళ్ళు హెల్ప్ చేసేవాళ్ళ? చేసేవాళ్ళు. గోపి, నవీన్ నాకు వినలేని సపోర్ట్. అంతేనా? గోపి అంటే ఇక ఆటే అనుకోండి, అంతే. చాలా అంటే చాలా సపోర్ట్. గోపి అంటే నథింగ్ బట్ SSCJ ఇంటర్వ్యూ చేశాను కదా అతనే. అండ్ గోపితోనే 1 month ప్రిపేర్ అయ్యాను.
గోపి ఇంట్లోనే ప్రిపేర్ అయినాడు. గోపి ఇంట్లోనే ప్రిపేర్ అయ్యేవాడు. ఆహా, ఓకే. అంటే నేను గోపి అయ్యా. ఇప్పటికీ ఉన్నాడా టచ్ లో బాగా? ఇందాకే మాట్లాడేసి వస్తున్నా గోపి. అవునా? మొన్న ప్రమోషన్ వస్తానే కాల్ చేసిండు. ఫస్ట్ కాల్ నీకే చేస్తున్నారా, అసలు నీకు ఎందుకో చెప్పాలనిపించింది అని ఫోన్ చేసినాడు. గోపి, నితీష్, నవీన్ వీళ్ళు బీటెక్లో నుంచే. నవీన్ ఇప్పుడు జిహెచ్ఎంసీలోనే ఉన్నాడు కదా. మేమంతా ఒక 4-5 మెంబర్స్ కలిసి తిరిగే వాళ్ళము. ఆల్మోస్ట్ అందరు డిపార్ట్మెంట్లో ఉన్నారు గవర్నమెంట్. గుడ్. నాగేంద్ర బాబు, అపాచి, నవీన్. నవీన్కి యాక్చువల్లీ ఫస్ట్ ఆర్డబ్ల్యూఎస్ వచ్చింది, ఏడబ్ల్యూ. అది వదిలేసి ఏఈగా మళ్ళీ పబ్లిక్ హెల్త్ జాయిన్ అయ్యాడు. నవీన్. ఓ, దీంట్లో ఇంకొక అంటే ఇది యూస్ఫుల్ కొంచెం చెప్పు. ఏఈగా జాయిన్ అవ్వాలా, ఏడబ్ల్యూగా జాయిన్ అవ్వాలని కూడా ఒక లాజిక్. ఎట్లా? ఇది 2:3 రేషియోలో ఉంటుంది. 1:3 అంటే కొన్ని డిపార్ట్మెంట్ కొన్నిట్లో 2:3 కూడా ఉందా? ఎక్కడ? కొన్ని ఇప్పుడు మా దాంట్లో ఉంది కదా, మా దాంట్లో ఇద్దరు ఏడబ్ల్యూలు అయితే 3 ఏఈలకి ఇవ్వాలి ప్రమోషన్. 2:3 రివర్స్ లో చెప్పినట్టున్నావు. 3 ఏడబ్ల్యూలు 2 ఏఈలకు ప్రమోషన్. ఫస్ట్ టైం వింటున్నా నేను నిజంగా. అంటే ఎక్కడ చూసినా 1:3 విన్నా. ఇంటర్నల్ జీవోస్ అట్లాంటివి ఉంటాయి కదా, ఇంటర్నల్ గా జీవోస్ ఉన్నాయి. అది ఏ డిపార్ట్మెంట్ అన్నా? పబ్లిక్ హెల్త్ లో 2:3నా? అంటే కొత్త విషయం. కొన్ని ఉన్నాయి. మళ్ళీ దానిపైన మళ్ళీ ఏడబ్ల్యూఎస్ ఫైట్ చేయడము, మళ్ళీ ఆర్ఎన్బి వాళ్ళు. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏముందంటే, రిక్రూట్ అయ్యేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచే. అవును, కానీ రూల్స్ కామన్గా లేవు అన్ని డిపార్ట్మెంట్కి. ఓకే, సర్వీస్ రూల్స్ డిఫరెంట్ కొంచెం డిఫరెంట్. సపోజ్ ఆ పర్టికులర్ బ్యాచ్లో ఏడబ్ల్యూస్ ఎక్కువ ఉంటారు, ఏఈలు తక్కువ ఉన్నారు అనుకోండి. ఆ రేషియోకి వచ్చేసరికి ఏఈలో కొంచెం బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రీవియస్ కానీ మీకంటే ముందు ఏఈలు ఎవరు లేరు రిక్రూట్మెంట్లో. సో ఆ రిక్రూట్ అయిన వాళ్ళకు రూల్స్ మారుస్తారు అయితే. ఇప్పుడు ఏమవుతుందంటే సతీష్, ప్రీవియస్గా ఇప్పుడు ఆర్ఎన్బి కానీ ఇరిగేషన్ కానీ ట్రై చేసి చూస్తే ఏడబ్ల్యూఎస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఏఈస్ తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆ రేషియో ప్రకారం ఏమవుతుందంటే ఏడబ్ల్యూఎస్ చాలా మంది ఉన్నారు, ఏఈలు వచ్చిన వాళ్ళకి ఏఈలకు ముందు ప్రమోషన్ ఇచ్చే ఛాన్సెస్ వచ్చినాయి. వాళ్ళు 3 ఉంటే ఒకరు రావాలి కాబట్టి ఆ రేషియో ప్రకారం ఏఈలకు నువ్వు ఏడబ్ల్యూగా రిక్రూట్ అయినావు, పే ఎక్కువ రిక్రూట్ అయినావు. యాక్చువల్లీ ఇక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్ అంటే ఏడబ్ల్యూ వచ్చిన తర్వాత ఏడబ్ల్యూ రాకపోతే ఏఈ రాస్తుంది. అవును, కానీ ఏమైతుందంటే ఈ మెరిటోరియస్ క్యాండిడేట్ వెనకబడిపోతాడు, ఏఈ వచ్చి డీగా ప్రమోషన్ చేసే కొత్త విషయం ఇది, ఆలోచించలేదు ఇప్పుడు నేను కూడా. ఏఈ వచ్చి డీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏడబ్ల్యూ కంటే ముందు. అచ్చా, ఇది కూడా డిపార్ట్మెంట్ చూస్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ కొంచెం కనుక్కొని జాయిన్ అంటే రేర్ కొంచెం. అంటే మరి ఏడబ్ల్యూలు ఎక్కువగా రిక్రూట్ అయితే అక్కడ కొన్ని డిపార్ట్మెంట్లో ఆ ఇన్సిడెంట్స్ అదే. అంటే ఇంకా 1:3 కంటే ఎక్కువ ఉండాలి ఏడబ్ల్యూలో అప్పుడు రిక్రూట్ అయిన వాళ్ళు. సో అప్పుడు ఏఈకి అడ్వాంటేజ్ వస్తుంది ఫ్యూచర్. డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాక లోపలిసింది కానీ అంటే అదే లోపల ఇప్పుడు రిక్రూట్ అయిన ఫ్రెషర్స్ ఇంత లెవెల్ ఆలోచించారు, మా జాబ్ వచ్చిందా అంతవరకు. ఏదో ఒక డిపార్ట్మెంట్లో కొత్త విషయం చెప్పినావు నిజంగా. అది కూడా ఉంటుంది. చూడండి కొంచెం చూసి వచ్చిన వాళ్ళు ఏమన్నా సజెషన్స్ అడిగితే. సో ఈసారి నుంచి 1:3 2:3 చూడాలి అయితే సర్వీస్ రూల్స్ డిపార్ట్మెంట్. ఇంకోటి ఇంటర్నల్ యాక్చువల్లీ 1:3 సర్వీస్ రూల్స్ ఉంటుంది కానీ డిపార్ట్మెంట్లో ఇంటర్నల్గా ఇది ఏమైతే అంటే అప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. మార్చచ్చు. ఏమైందంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్స్లో ఎవరు దొరకనట్టున్నారు. సపోజ్ ఏడబ్ల్యూ షార్టేజ్ తక్కువ, ఏడబ్ల్యూలు ఎక్కున్నారు, ఏఈలు ఎక్కున్నారు, అప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఏదో ఒక జియో అట్లా అప్పుడు ఇచ్చారు. అప్పటికి ఈ సర్వీస్ రూల్స్ కూడా పర్మనెంట్ అలా ఫిక్స్ అయిపోవు. అవును, ఇప్పుడు ఇరిగేషన్ కూడా యాక్చువల్గా సర్వీస్ ఇరిగేషన్ ఆర్ఎండ్బి కూడా ఏ నుంచి ఏడబ్ల్యూ అవడానికి 6 years అంటున్నారు. ఏడబ్ల్యూ అయిన తర్వాత మళ్ళీ ఏ నుంచి ఏడబ్ల్యూ ఎవరు కదా, ఏ నుంచి డి. ఇప్పుడు వాళ్ళు చేసేది అదే. ఎక్కడ ఇప్పుడు ఇరిగేషన్ అండ్ ఆర్ఎండ్బి నిజంగా ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకో. మధ్యలో ఇచ్చారు ఏ నుంచి ఏడబ్ల్యూకి 6 years. అంటే ప్రపోజల్స్ ఉన్నాయి, ఇంకా ఫిక్స్ కాలేదు. ఏడబ్ల్యూ నుంచి ఫస్ట్ ఏ నుంచి ఏడబ్ల్యూ అవుతారు, ఏడబ్ల్యూ నుంచి డి అవుతారు. అవును, అంటే అలా చేస్తున్నారు. ఈ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి రేషియో కాకుండా ఏ నుంచి ఏడబ్ల్యూ పెట్టారా, ఏ నుంచి ఏడబ్ల్యూ చేద్దాము, ఏడబ్ల్యూ నుంచి డి చేద్దాము అనేది డిస్కషన్లో ఉంది. సో కొంచెం ఇవన్నీ చూసినాకనే తర్వాత ఏదైనా అవ్వచ్చు డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాక. అది ఫేటీగా లాస్ట్లో జాయిన్ అయ్యాక చూడాల్సిందే. ఓకే, సో ఒక కొత్త కోణం అయితే ఆలోచించాలని చెప్పినావు నాకు కూడా, స్టూడెంట్స్కే కాదు.
కొంచెం సరే, మైండ్లో పెట్టుకుంటాలే. ఫస్ట్ అయితే ఇవన్నీ ఇనిషియల్ లెవెల్ అవసరం లేదు, కానీ వచ్చిన తర్వాత అదే జాబ్ వచ్చిన తర్వాత ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ముందే అదే చేసుకో. వాళ్ళకి ఎట్లా చెప్పాలో అట్లా చెప్తాలే, నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ చెప్పినావు కదా. అదే అదొకటి చెప్పగలిగాను. ఓకే. సో ఎనీవే చాలా థ్యాంక్స్ శ్రీకాంత్. అసలే నీకు మళ్ళీ పని కూడా ఉందంటున్నావు ఇప్పుడు. ఎనీవే సో నీ టైం కేటాయించినందుకు సో ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా గిఫ్ట్ కూడా కొందాం అనుకున్నా కానీ మనగా ఉంటుంది సతీష్. నేను గిఫ్ట్ ఇస్తే గుర్తుండిపోయే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. అది ఏం కొనాలని ఆలోచించడంలో ఏం కొనలేకపోయినా ఏదో ఒకటి కొని కొరియర్ చేస్తాను నీకు గోపికి. యాక్చువల్లీ సతీష్తో పాటు ఇంటర్వ్యూకి రావడానికి వీఆర్ హ్యాపీ యాక్చువల్లీ. అంతేనా? ఎందుకంటే నా ఫ్రెండే ఇంతలా ఎదిగాడు, ఇంతమంది. యాక్చువల్లీ ఏంటంటే తనకి మాకు అన్నింటికీ ఒక ప్రాబ్లం ఉండేది, ఏంటంటే సబ్జెక్టు చెప్పేవాళ్ళు కరెక్ట్గా లేరు బయట. సబ్జెక్ట్ని సబ్జెక్ట్లా చెప్పకుండా ఏదో మకప్ చేపిస్తున్నారు అనే ఆ ఫీలింగ్ ఉండేది మాకందరికి. సబ్జెక్ట్ని సబ్జెక్ట్లా చెప్పాలి, ఏదో చేయాలి పిల్లలకి, సబ్జెక్ట్ ప్రాపర్ వేలో నేర్పియాలి బయట వెళ్ళే పిల్లలకి అని చెప్పేసి సతీష్ ఆలోచన ఉండింది. దాని తగ్గట్టుగా నా ఇన్స్టిట్యూషన్ బయటకు వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది చెప్పాలంటే. పిఎస్సిఎస్ రిక్రూట్ అయిన వాళ్ళు కూడా ఏడబ్ల్యూ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అవును. సేమ్ మీరైతే ఇలా పిఎస్సి వదిలేసి ఇన్స్టిట్యూట్ పెట్టారు, అట్లా పిఎస్సి వదిలేసి ఏడబ్ల్యూకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పు, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు దాని నుంచి? ఇప్పుడు అంటే అతను చెప్పింది చెప్తున్నాను నేను. మీ డిపార్ట్మెంట్లో ఒక షేర్ ఐఓసిఎల్ నుంచి వచ్చేసారు. ఏంటంటే డిపార్ట్మెంట్లో అయితే రికగ్నైజేషన్ ఉంటుంది, బయట పబ్లిక్కి తెలుస్తాం మనము, గవర్నమెంట్ కాబట్టి. ఏడబ్ల్యూ ఐఓసిఎల్ అంటే దో ప్యాకేజ్ హై ఉండొచ్చు, ఆల్వేస్ మనీ డజంట్ మ్యాటర్స్. అంతే, బయట పబ్లిక్ హోమ్ స్టేట్లో ఉండొచ్చు, మనకంటూ ఒక రికగ్నైజేషన్ ఉంటుంది. రికగ్నైజేషన్ మ్యాటర్ అవుతుంది తప్ప మనీ అంత మ్యాటర్ అవ్వదనేది. మనీ అంటే మనకు కూడా మంచి పేనే వస్తుంది డిపార్ట్మెంట్. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూస్ కంటే కూడా స్టేట్ గవర్నమెంట్ ప్రిఫరెన్స్ ఇస్తారు స్టూడెంట్స్ కి. అదొక అదొక విధానం కూడా ఆలోచించుకోవచ్చు. అవును, ఈవెన్ చాలా మంది తెలుసు నాకు, ఐఓసిఎల్ ఓఎన్జీసీ వదిలేసి ఎక్కడో పోస్టింగ్ వస్తుంది, దానికంటే హాయిగా స్టేట్లో మంచి రికగ్నైజేషన్. సరే, ఇప్పుడు మ్యారేజ్ ఎప్పుడైంది నీకు? జనవరిలో అయింది సతీష్. పిలిచినావు కదా, రాలేదు. నీకు 100% పిలుస్తాను నేను. సరే శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఫైనల్లీ థ్యాంక్స్ టు గోపి, నితీష్ అండ్ నవీన్ కూడా చాలా బ్రిలియంట్ యాక్చువల్లీ. నెక్స్ట్ చేపిద్దాం నవీన్తోని. సతీష్కి కూడా థ్యాంక్స్ మమ్మల్ని ఇలా ప్రొజెక్ట్ చేసినందుకు. అండ్ నా ఫ్యాకల్టీకి ఈవెన్ చైతన్య, రాకుల్ భరద్వాజ్, వీళ్ళందరూ నాకు అంటే ప్రతి ఒక్క స్టేజ్లో వీళ్ళు నాకు అంత సపోర్ట్ అయ్యారు. అండ్ నా ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ ఉన్నారు, ప్రతి ఒక్కరు కాంటాక్ట్లో ఉన్నారు. నా లైఫ్ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళకి నేను ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నాను 100%. మర్చిపోవద్దు అనేది ఒక సజెషన్ అంతే. థ్యాంక్ యూ స్టూడెంట్స్ ఫర్ వాచింగ్. బాయ్.